డాక్టర్ అనిత పున్నయ్య గారు ఉన్నారు. వారు గైనకాలజిస్టు, సర్జరీస్ వీటిలో ఎన్నో ఏళ్ల నుంచి సేవలు అందిస్తున్నారు. మేల్కి ఫిమేల్కి ది బెస్ట్ ఏజ్ ఫర్ మ్యారేజ్, రైట్ టైం ఫర్ పెళ్లి ఇస్ 25 to 30 years ఫర్ అ ఉమెన్. ఒక పాయింట్ వస్తుంది, పెళ్లి చేసుకోవాలి, నాకు ఇప్పుడే పిల్లలు వద్దు. బెస్ట్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీగా చెప్పాలంటే ఏం చెప్పాలి? 28 తర్వాత మోస్ట్ ఆఫ్ ద విమెన్స్ ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. 32 years ఆల్సో క్రాస్ అవుతారు. ప్రెగ్నెన్సీలో కూడా కాంప్లికేషన్స్ ఆఫ్ మల్టిపుల్ మెడికల్ ప్రాబ్లమ్స్ యాడ్ ఆన్ అవుతాయి. పార్ట్నర్స్కి మనం కంపేర్ చేస్తే స్మోకింగ్, డ్రింక్స్, గ్యాడ్జెట్స్, స్పర్మ్ క్వాలిటీ నంబర్స్ ఆర్ డిక్రీజింగ్. లేటుగా పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారా? ఫీమేల్ పేషెంట్ పరంగా కానీ వీ రూల్ అవుట్ డయాబెటీస్, హైపర్టెన్షన్, థైరాయిడ్ విచ్ ఇస్ వెరీ కామన్ వెన్ యూర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. ఒకసారి డాక్టర్ దగ్గరకు వస్తే ఏది రైట్ టైం. ఫ్యాటీ లివర్ అనేది బాగా టాకబుల్ టాపిక్ అయింది. ఫ్యాటీ లివర్ నాన్ ప్రెగ్నెంట్ లేడీకి, ప్రెగ్నెంట్ లేడీకి చాలా డిఫరెన్స్గా మేనేజ్మెంట్ అవుతుంది. డయాబెటీస్ వచ్చేసరికి టైప్ 2 డయాబెటీస్ అన్నమాట బాగా ఎక్కువ వినపడుతుంటుంది. ఆల్రెడీ తనకి డయాబెటిక్ ఉంది అంటే రిస్క్ ట్రిపుల్ అవుతుంది. బీపీ, డయాబెటీస్ ఆర్ లైక్ ట్విన్స్. బట్ మీరు చెకప్ చేసుకోకపోతే టెస్ట్ బేబీస్ యొక్క హెల్త్ ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా కొన్ని రిస్క్స్ ఉంటుంది. ఐవీఎఫ్లో రిస్క్ లేదని చెప్పట్లేదు, కానీ న్యాచురల్ డెలివరీకి సర్జరీ ద్వారా డెలివరీకి వాట్ ఇస్ ది డిఫరెన్స్? ఎప్పుడైనా నార్మల్ డెలివరీకి ఎంకరేజ్ చేయాలి మనం, కానీ మదర్ బేబీ రిస్క్ ఇప్పుడు చాలా మట్టికి పెరుగుతుంది. కృత్రిమ మార్గాల ద్వారా పుట్టిన వాళ్ళ యొక్క లాంగివిటీ ఆఫ్ లైఫ్ అండ్ స్ట్రాంగ్. చాలా మంది కపుల్స్కి ఇప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్తో పాటు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. హెల్త్ పరంగా ఉండొచ్చు, లేకపోతే గర్భసంచి ట్యూబ్స్ బాగలేకపోవచ్చు. ఈ ఫర్టిలిటీని న్యాచురల్గా ఎలా పెంచుకోవాలి? న్యాచురల్ ట్రీట్మెంట్ ఇస్ అ సింపుల్ ట్రీట్మెంట్ యాక్చువల్లీ. నమస్కారం. మనతో పాటు డాక్టర్ అనిత పున్నయ్య గారు ఉన్నారు. వారు గైనకాలజిస్టు, అలాగే ఇన్ఫర్టిలిటీ నుంచి బయటపడేసి ఫర్టిలిటీగా అంటే సంతానం కనే విధంగా ఎలా తయారు చేయాలి, వాళ్ళని ఏం చేయాలి, ఏం చేయకూడదు, సర్జరీసు, వీటన్ని రోబోటిక్ సర్జరీ, ఇలా ఈ విషయాల్లో ముఖ్యంగా ఉమెన్ హెల్త్, అలాగే సంతాన సాఫల్యము, సర్జరీసు వీటిలో ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు చాలా సేవలు అందిస్తున్నారు. ఈరోజు వారిని అడిగి ఈ అంశాల చుట్టూ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సార్. అందరికీ కూడా మనకు అష్టలక్ష్ములు, అనంత లక్ష్ములు ఉన్నాయి కదా, అందులో సంతాన లక్ష్మి ఒకటి. అందరూ కూడా సంతానం ఒక సంపదగా, ఒక వెల్త్గా భావిస్తారు. సో మీ సబ్జెక్ట్ అది. సరే, గైనిక్గా ఉమెన్ హెల్త్, ఇల్ హెల్త్ ఎలా ట్రీట్ చేయాలి అది మాట్లాడుకుందాము. ముందు ఈ మన లక్ష్ముల్లో, ఐశ్వర్యంలో, వెల్త్లో ఒకటైన సంతాన లక్ష్మి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా వినే సమస్యలు, వినే ఇబ్బందులు, లేకపోతే ఎక్కువగా పెరుగుతున్న సెంటర్స్ ఈ ఇన్ఫర్టిలిటీ నుంచి బయటపడి వాళ్ళ సంతానోత్పత్తి కేంద్రాలు పెరుగుతున్నాయి, దాని వైఫల్యం నుంచి బయటపడటం కోసం. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఈ వైఫల్యం ఎక్కువ పెరుగుతుంది మేడం? అందరికి నమస్కారం అండి. ఈరోజు మన లైఫ్ స్టైలు అంటే 10 years బ్యాక్ మనము మాట్లాడుకోవాలంటే లైఫ్ వాజ్ వెరీ సింపుల్ అండి. బట్ ఇప్పుడు ఉన్న ఫాస్ట్ లైఫ్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ అంటే కెరియర్, ప్రొఫెషన్, దాన్ని బట్టి చాలా ఫోకసింగ్గా ఉంది. చాలా లేడీసు అస్పైరింగ్ అంటాము ఇంగ్లీష్లో, అంటే ఏమో సాధించాలి, ఏమో చేయాలి, పిల్లలు కావాలి, దాని పరంగా ఫ్యామిలీ కూడా సైమల్టేనియస్గా. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటాం దీనికి మనం. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో మనకి బయాలజికల్ క్లాక్ అని ఉంటుంది. బయాలజికల్ క్లాక్ అంటే ఏంటి? మన లేడీస్కి ఒక ఫిక్స్డ్ ఏజ్లో నార్మల్గా హెల్దీగా ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓవరీ అంటాం, అండాశయం నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ బయాలజికల్ క్లాక్ మారదు. మన లైఫ్ స్టైల్ మారుతుంది, కానీ మన లోపల ఉన్న బయాలజికల్ క్లాక్ మారదు. బట్ మనం ఆస్పిరేషన్ విమెన్, హైలీ మోడర్న్ విమెన్ ఇప్పుడున్నప్పుడు వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. ఎట్లా హెల్త్ ఇంపార్టెంట్ అంటే ఓవరాల్ పరంగా ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ లైఫ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ బయాలజికల్ క్లాక్, ఇవన్నీ మనం లేడీస్ మేనేజ్ చేయాలి. ఈ పాయింట్లో ప్రయారిటీ అంటే మనం ఏది ముందుకు పెట్టుకొని మనము ముందుకు వెళ్ళాలి అన్నది చాలా చాలా గొప్పగా కన్ఫ్యూషన్లో ఉంటాం. ఒక పాయింట్ వస్తుంది, పిల్లలు కావాలి బట్ నా ప్రొఫెషన్లో ఏదా వదిలేయాలి. ఒక పాయింట్ వస్తుంది, పెళ్ళి చేసుకోవాలి, నాకు ఇప్పుడే పిల్లలు వద్దు. ఒక పాయింట్ వస్తుంది, ప్రెషర్ వస్తుంది ఫ్యామిలీ సైడ్ నుంచి, మీరు జాబ్ కూడా చేయి, పిల్లలు కూడా చేయి, ప్రెగ్నెన్సీ కూడా అవ్వాలని వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏజ్ క్రైటీరియా ఆఫ్ ప్రెగ్నెన్సీ చాలా మారింది.
ముందు మనకి 25-26 ఇయర్స్లోనే ప్రెగ్నెన్సీ నార్మల్ ఏజ్ అని చెప్తాం. బట్ ఈ ఎడ్యుకేషన్ ఈ సినారియోలో ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్స్లో 28 తర్వాత మోస్ట్ ఆఫ్ ద విమెన్స్ ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. సమ్టైమ్స్ ఈవెన్ 32 ఇయర్స్ ఆల్సో క్రాస్ అవుతారు, తర్వాత ప్లాన్ చేస్తారు. ప్రొఫెషనల్ ఆస్పిరేషన్ సెటిల్మెంట్ అయిన తర్వాత ప్లాన్ చేసినప్పుడు బయాలజికల్ క్లాక్ వుడ్ హ్యావ్ క్రాస్డ్ అంటే మన బాడీలో చేంజెస్ మారిపోతుంది. ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది, క్వాలిటీ ఆఫ్ ఎగ్ తగ్గుతుంది. డెఫినెట్గా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా ఫర్టిలిటీ ఇష్యూస్ పెరిగిపోతుంది. కపుల్స్ బై ద టైం మన దగ్గర వచ్చినప్పుడు ఈ బయాలజికల్ క్లాక్ని క్రాస్ చేసేసి, దట్ ఈస్ 28 to 32 ఇయర్స్ తర్వాత క్రాస్ చేసి వచ్చినప్పుడు ఏదైనా ఒకటి ఫర్టిలిటీ ఇష్యూ, కన్సెప్షన్ ప్రాబ్లమ్స్తో వస్తారు. అప్పుడు ప్లాన్ చేసినప్పుడు హెల్త్ ఇష్యూస్ మారుతుంది, క్వాలిటీ ఆఫ్ ఎగ్ మారుతుంది, ఏజ్ రిలేటెడ్ జెనెటిక్ రిస్క్ పెరిగిపోతుంది, లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపాక్ట్తో పాటు ఫర్టిలిటీ ఇష్యూస్ ఆర్ డబ్లింగ్, ట్రిప్లింగ్ అండ్ ఇంక్రీజింగ్. ఈ కారణాలకి చాలా ఫర్టిలిటీ సెంటర్స్ ఆర్ కమింగ్ అప్. మనము పాత లైఫ్ స్టైల్కి వెళ్ళడం లేదు, వీ హ్యావ్ టు గో, వీ హ్యావ్ టు రన్ ముందు. ఈ పరిస్థితిలో ఈ లైఫ్ స్టైల్లో మనం ఎట్లా ఫర్టిలిటీని ఎవాల్యుయేట్ చేసుకొని టు ద బెస్ట్ ఆఫ్ ద కాజ్ సేఫ్టీ హెల్దీగా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలని మనము ఆలోచించాలి. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంక్రీజింగ్, విమెన్ ఎవ్రీ ఫీల్డ్ ఒక్కొక్క ఫీల్డ్లో కూడా ముందుకు వస్తున్నారు. మనము ఆపకూడదు. సేమ్ టైం వాళ్ళకి రైట్ ఎడ్యుకేషన్, రైట్ డైరెక్షన్లో ఫర్టిలిటీ ఇష్యూస్, ప్రెగ్నెన్సీ రైట్ టైం అండ్ హెల్దీ ఫ్యామిలీ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని నేర్పియాలి. అందుకే ఇన్ని కారణాలకి మన ఫర్టిలిటీ సెంటర్స్ పెరుగుతున్నాయి, కాజెస్ పెరుగుతుంది. అండ్ బై ద టైమ్ దే కమ్ డెఫినెట్లీ సమ్ ఆర్ ది అదర్ ఇష్యూస్తో వస్తారు. మనము హెల్ప్ చేయాలి వాళ్ళకి. సో ఈరోజు దీని గురించి మనం మాట్లాడుకుందాం. అంటే మామూలుగా మీరు చెప్పిన సారాంశం బట్టి కల్చర్ మారుతోంది, లైఫ్ మారుతోంది, లిటరసీ పెరుగుతోంది, వర్కింగ్ కల్చర్ పెరుగుతోంది, ఉద్యోగాలు వస్తున్నాయి, ఉద్యోగాలు చేసే లేడీస్ పెరుగుతున్నారు, ఉద్యోగపరమైన స్ట్రెస్, స్ట్రెయిన్, ఫిజికల్ అండ్ మెంటల్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి గతంతో పోల్చుకుంటే కంపారిటివ్గా మొత్తం సైకిల్ కంప్లీట్ మారిపోయింది, మారుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ అన్అవాయిడబుల్, మనం వీ కాంట్ స్టాప్ ఇట్. అయితే మీరు బయలాజికల్ క్లాక్ గురించి చెప్పారు. సో బయలాజికల్ క్లాక్ అనేది ఉంటుంది, దానిపై ఆ టయానికి ఆకలినప్పుడు తినటం, నిద్రొచ్చి ఉండిపోవటం, అలాగే ఫర్ ఎవ్రీ నీడ్ బయలాజికల్ నీడ్స్ ఉంటాయి కదా, అలాగే బయలాజికల్ క్లాక్ బయలాజికల్ నీడ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోకపోవటం వల్ల ఈ ఇంబ్యాలెన్స్ వల్లే ఈ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి అంటున్నారు కదా. సో మ్యారేజెస్ కూడా ఒక లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి కదా, ప్రెగ్నెన్సీ లేట్ లాగానే. సో మనం ఏం నేర్చుకోవాలి, మనం డాక్టర్ని కన్సల్ట్ చేయకుండానే, మీ దగ్గర రాకుండానే ఎలా వాళ్ళు హౌ టు బీ మోర్ హెల్తీ ఇన్ దిస్ సబ్జెక్ట్? ఎస్, హెల్తీ లైఫ్ స్టైల్లో పిల్లలు హెల్తీగా పుట్టాలి, రైట్ ఏజ్లో పుట్టాలంటే కాంట్రిబ్యూషన్ మన ఆడపిల్లది ఒకటే కాదు, మగపిల్లది ఉంటుంది. ఈక్వల్గా ఇద్దరు కలిసి పెళ్ళి అయిన తర్వాత ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అని చెప్తాం. అంటే వెన్ యూర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, ఒకసారి డాక్టర్ దగ్గరకు వస్తే చాలా రకాలంగా మనము ఏది రైట్ టైం, డయట్ పరంగా కానీ, లైఫ్ స్టైల్ పరంగా కానీ, రైట్ ఏజ్ ఆఫ్ ప్లానింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, లేట్ అయితే ఏంటి డిసడ్వాంటేజ్ అన్నీ వి ఎవాల్యుయేట్ అనమాట. ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో చాలా పేషెంట్కి ఒబాసిటీ, ఫర్టిలిటీ ఇష్యూ, ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ హైపర్ టెన్షన్, ఇవన్నీ చాలా ఆన్సెట్ ఎక్కువ అయింది. ఈ లైఫ్ స్టైల్లో సో మచ్ ఆఫ్ స్ట్రెస్ ఉంది అంటే డయట్ మారింది, స్లీప్ సైకిల్ మారింది, పీరియడ్స్ ఇరెగ్యులర్ అయిపోతుంది. పీరియడ్స్ ఇరెగ్యులర్ అయితే మన ఓవరీలో ఉన్న ఎగ్స్ రిలీజ్ కూడా చేంజెస్ అయిపోతుంది. ఇండైరెక్ట్లీ ఓవరాల్ మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ, ఒబాసిటీ పరంగా ఎఫెక్ట్ అవుతూ, అల్టిమేట్లీ ఫర్టిలిటీ ఇష్యూని ఇంపాక్ట్ చేస్తుంది. ఇంపాక్ట్ అయినప్పుడు లేడీస్కి చెప్తున్నాను, ద సైకిల్ ఇరెగ్యులారిటీ, ఒబాసిటీ, ఎగ్ రిలీజ్ పరంగా ఎఫెక్ట్ అయితే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంది, కానీ క్వాలిటీ ఆఫ్ ఎగ్ డ్రాప్ అయిపోతుంది. ఎన్నోసార్లు పేషెంట్ ఏమనుకుంటారంటే, నా ఏజ్ పర్వాలేదు, నాకు పీరియడ్ రెగ్యులర్గా వస్తుంది, ఐ కెన్ బికమ్ ప్రెగ్నెంట్ ఎనీ టైమ్ అని కామన్ నోషన్ ఇది. సేమ్ టైం మన సొసైటీలో ఎట్లా అంటే, ప్రెగ్నెన్సీ పాయింట్ వస్తే ఎప్పుడైనా ముందుకి ఆడపిల్లని పంపిస్తారు.
ఎవాల్యుయేషన్ వాళ్ళకి చేస్తారు, కానీ 50% ఆఫ్ ద టైమ్ ఇట్ ఇస్ 50% కాజ్ రిలేటెడ్ టు ఫీమేల్స్, 50% రిలేటెడ్ టు మేల్. ఇద్దరికి సమానమైన బాధ్యత. సమానంగా మనము ఎవాల్యుయేట్ చేయాలి. మెజారిటీ ఆఫ్ ద టైం మనకి ఓపీడీలో పేషెంట్స్ చూస్తాం కదా, ఓన్లీ దే బ్రింగ్ ద విమెన్ ఫర్ ఎవాల్యుయేషన్ అంటాం. అది కరెక్ట్ కాదు. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వచ్చేసి ఇద్దరికి ఎవాల్యుయేట్ చేసినప్పుడే ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఈ విధానంగా డాక్టర్ని కన్సల్టేషన్ చేయకుండా మీరేం చేయాలి అంటే, ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఇస్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అంటే హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్. బయట ఇప్పుడు ఎక్కువ స్విగ్గీ, జొమాటో, ఫుడ్ ఆర్డరింగ్, ప్రాసెస్ మీట్ చాలా అయిపోయింది. ఇంట్లో కొన్నిసార్లు వీకెండ్ వస్తే వంట చేస్తారో లేదో అని మనకి మెజారిటీ ఆఫ్ ద టైం చూస్తాం. బికాస్ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ కదా, రిలాక్సేషన్ కావాలి, ఎగ్జాస్ట్ అవుతారు, వాళ్ళకు కూడా బ్రేక్ కావాలి. బట్ ఎప్పుడైనా మనము బయట ఫుడ్ తిన్నప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ప్రాసెస్ ఫుడ్, ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ అండ్ ఎక్కువ ఫ్యాట్, ప్రాసెస్ చీజ్ ఇవన్నీ హెల్దీగా ఉండదు. సెకండ్, ఫిజికల్ యాక్టివిటీ. మోస్ట్ ఆఫ్ ద వర్కింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంది అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. కూర్చొని కంప్యూటర్ పైన కానీ వర్కింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, నో ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేదు అంటే మెటబాలిజం మన బాడీలో డిలే అయిపోతుంది. ఇండైరెక్ట్లీ మన బాడీ ఫ్యాట్ పెరుగుతుంది. ఇండైరెక్ట్లీ దిస్ ఫ్యాట్ విల్ కన్వర్ట్ ఇంటూ హార్మోన్స్ అండ్ రిజల్ట్స్ ఇన్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ద హార్మోన్స్. ఫైనలీ లేడీస్కి ఒబాసిటీ, ఇన్ఫర్టిలిటీ, పీసీఓఎస్, ఎగ్ రిలీజ్ ప్రాబ్లం, ఫర్టిలిటీ ఇష్యూ పెరుగుతుంది. లైఫ్ స్టైల్ ఆల్సో విల్ ఇంక్రీజ్ సో మచ్. పార్ట్నర్స్కి మనం కంపేర్ చేస్తే స్మోకింగ్, కన్సంప్షన్ ఆఫ్ డ్రింక్స్, physical activity, lack of physical activity, lot of gadgets, wearing of tight garments also, sperm quality numbers are decreasing. ఇద్దరికి మనం ఎవాల్యుయేట్ చేస్తేనే కరెక్ట్గా మనము హెల్ప్ చేయొచ్చు, ప్రెగ్నెన్సీ పరంగా మనం హెల్ప్ చేయొచ్చు. అంటే ది బెస్ట్ ఏజ్ మేల్కి ఫిమేల్కి, ది బెస్ట్ ఏజ్ ఫర్ మ్యారేజ్ అండ్ ది బెస్ట్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీగా చెప్పాలంటే ఏం చెప్పాలి? ఈ జనరేషన్కి చెప్పాలంటే బెస్ట్ ఏజ్ ఫర్ మ్యారేజ్ అంటే ఇప్పుడు నేను ఒక ఏజ్ చెప్తే ఖచ్చితంగా ఒప్పుకోరు వాళ్ళు. బెస్ట్ ఏజ్ ఫర్ మ్యారేజ్, బెస్ట్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. బికాస్ పెళ్ళి అనేది చాయిస్ ఆఫ్ ద కపుల్ అనమాట. ప్రెగ్నెన్సీ అనేది కూడా బిగ్ డిసిషన్ ఇన్ దియర్ లైఫ్. నేను చెప్పినట్టు మెనోపాజ్ అండ్ ఆండ్రోపాజ్ అనేది రెండు వేరియేషన్స్. మెనోపాజ్ విమెన్స్కి తొందరగా అవుతుంది. ఆండ్రోపాజ్ 65-70 అయితే మెనోపాజ్ సమ్వేర్ అరౌండ్ 45-50 అంటాం. ఇద్దరు బయాలజికల్ సిస్టమ్ వేరు. ఈ ఇద్దరికి మనం సమప్ చేసి మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే ఆన్ అన్ యావరేజ్ రైట్ టైం ఫర్ పెళ్ళి ఇస్ 25-30 years ఫర్ అ ఉమెన్. ఫర్టిలిటీ ఇష్యూకి మ్యాక్సిమం 28-32 ఇస్ అ రైట్ టైం, ఐడియల్ టైం అంటాము. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హెల్త్ విల్ బీ స్టేబుల్. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ రీప్రొడక్టివ్ హెల్త్ అంటాము. రీప్రొడక్టివ్ హెల్త్ అంటే గర్భసంచి, ఓవరీస్, ట్యూబ్స్ అండ్ ఓవరాల్ జనరల్ హెల్త్ విల్ బీ రియలీ బ్యాలెన్స్డ్. సిమిలర్లీ ఫార్ మేల్స్ ఐడియల్ ఏజ్ అన్నది మనం కనుక్కుంటే డెఫినెట్గా నాట్ మోర్ దెన్ 35 years. ఫర్టిలిటీ పరంగా మాట్లాడాలంటే స్పర్మ్ ప్రొడక్షన్ విల్ నాట్ స్టాప్ టిల్ 60-65 years. సో క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ చేంజ్ అవ్వదు. బట్ లేటర్ ఆన్ ఆఫ్టర్ 60 years తగ్గుతుంది, క్వాలిటీ వేరీ అవుతుంది. కానీ వైడ్ వేరియేషన్ ఉంది ఇప్పుడు. రైట్ బయాలజికల్ క్లాక్ బికాస్ విమెన్ క్యారీ బేబీస్. హెల్దీ ఆఫ్ ద యూట్రస్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ హెల్దీ ఆఫ్ ద ఓవరీస్ ఆల్సో ఇంపార్టెంట్. కాబట్టి ఐడియల్ ఏజ్ ఫర్ కపుల్స్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ విల్ బీ బిట్వీన్ 28-32 years ఐడియలీ స్పీకింగ్. దాని తర్వాత ఏంటి, నాకు ఏమైనా అవుతుందా, ఎఫెక్ట్ అవుతుందా అంటే మెజారిటీ అవ్వదు. కానీ రిస్క్ ఆఫ్ ఫర్టిలిటీ ఇష్యూ, జెనెటిక్ ఇష్యూ, హెల్త్ ఇష్యూ, నంబర్ ఆఫ్ ఎగ్స్ విల్ స్టార్ట్స్ డ్రాపింగ్ ఆఫ్టర్ 35, డ్యూ టు విచ్ అల్టిమేట్లీ జెనెటిక్ ఇష్యూ. ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ గురించి మనం మాట్లాడాం మొన్న, సో మచ్ ఆఫ్ అవేర్నెస్ క్రియేట్ అయింది. సెకండ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబాసిటీ డ్రాస్టికలీ ఇంక్రీజింగ్. ప్రెగ్నెన్సీ ఆల్సో బికమ్స్ ఛాలెంజెస్, మిస్క్యారేజెస్ ఛాన్సెస్ పెరిగిపోతుంది. ప్రెగ్నెన్సీలో కూడా కాంప్లికేషన్స్ ఆఫ్ మల్టిపుల్ మెడికల్ ప్రాబ్లమ్స్ యాడ్ ఆన్ అవుతుంది. పిల్లలు లేటుగా పుట్టడం వల్ల అలా లేటుగా పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారా?
అదేమైనా ఉందా? అర్లీగా పుట్టిన పిల్లలు అంటే 30 ఇయర్స్‌లో పుట్టిన పిల్లలు హెల్తీగా ఉంటారని, తర్వాత పుట్టే పిల్లలు అంత హెల్తీగా ఉంటారా? ఉండరా? అనుకుంటే దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి? సో లేట్గా పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పలేము. ఎందుకంటే మనము పర్సంటేజ్ని చూసిన పాయింట్లో మనము అండర్స్టాండ్ చేసుకోవాలి. లేట్గా ప్రెగ్నెన్సీ అయిందనుకోండి, అప్పుడు మనం కపుల్స్కి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే చాలా టెస్ట్లు ఇన్వెస్టిగేషన్స్ వచ్చాయి ఇప్పుడు. లేట్గా ప్లాన్ చేసిన పిల్లలకి ఏమి జెనెటిక్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ కాకుండా ఏమేమి టెస్ట్ చేయాలి, అల్ట్రాసౌండ్ ఉండొచ్చు, బ్లడ్ టెస్ట్ ఉండొచ్చు, ఇవన్నీ చాలా అడ్వాన్స్ అయింది ఇప్పుడు. సో లేట్గా పుట్టిన పిల్లలు యాక్టివ్గా ఉంటారా లేదా అని ఇట్స్ ఎ జనరల్ టర్మ్ అనమాట. ఇన్వెస్టిగేషన్స్ గొప్పగా మంచి టెస్ట్లు వచ్చాయి కాబట్టి మనము ప్రెగ్నెన్సీలోనే తెలుసుకోవచ్చు, కొన్ని ఇంపార్టెంట్ డిసీజ్ని తెలుసుకోవచ్చు రిలేటెడ్ టు పిల్లలకి ఎఫెక్ట్ అవుతుందా లేదా అని. ప్రతి టెస్ట్లు ప్రతి స్కాన్లకి లిమిటేషన్స్ ఉంటుంది. అన్ని టెస్ట్లు అన్ని స్కాన్స్లో 100% చెప్పదు, 100% బేబీ హెల్తీగా పుట్టదని అని చెప్పదు. కానీ 80 to 90% ఆఫ్ ద టైం మనము ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు. అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ మీరు ఏంటి ఇస్తారు కౌన్సిలింగ్? సో ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అన్నప్పుడు మనకి ఓవరాల్ జనరల్ హెల్త్ని మనము సీరియస్గా చూసుకోవాలి. ఇద్దరికి చెప్తున్నా, బోత్ ద కపుల్స్, ఫీమేల్ పేషెంట్ పరంగా కానీ వీ రూల్ అవుట్ డయాబెటీస్, హైపర్టెన్షన్, థైరాయిడ్ విచ్ ఇస్ వెరీ కామన్. హిమోగ్లోబిన్ ఎట్లా ఉంది, ఎన్నోసార్లు సార్ డైరెక్ట్గా ప్రెగ్నెన్సీ అయి వచ్చేస్తారు, బట్ బ్లడ్ టెస్ట్ అని చేస్తే దే విల్ బీ హ్యావింగ్ డయాబెటీస్, బీపీ ఉంటుంది వాళ్ళకి, జెనెటిక్ ఇష్యూస్ ఉంటుంది ఫ్యామిలీలో. అది జీన్స్లో మనకు వస్తుందా, ఈ బేబీ కూడా ఎఫెక్ట్ అవుతుందా అని ఎప్పుడు కూడా ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్, జెనెటిక్ కౌన్సిలింగ్కి ఎప్పుడు కూడా రారు. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. మేనరికంలో పెళ్లి చేసుకుంటారు, మేనరికంలో పెళ్లి చేసుకున్నప్పుడు ఫ్యామిలీలో ఏదైనా జెనెటిక్ బేబీస్, అబ్నార్మల్ బేబీస్ కానీ, లో ఐక్యూ బేబీస్ ఆర్ ఆటిస్టిక్ బేబీస్, కాంప్లికేటెడ్ డెలివరీస్ ఉన్నప్పుడు మన దగ్గర షేర్ చేసినప్పుడు విల్ ఎవాల్యుయేట్ జెనెటిక్ రిస్క్ మీ ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్కి వస్తుందా, పిల్లలకు వస్తుందా, క్యారీ అవుతుందా జీన్ అని ఎవాల్యుయేషన్ చేయాలి. కపుల్ ఇద్దరు హిస్టరీ తెలుసుకోవాలి. ఇద్దరిది హిస్టరీ తీసుకొని ఇద్దరికి డీటెయిల్గా వర్కప్ చేసి బేసిక్ జనరల్ హెల్త్ నుంచి స్టార్ట్ చేసి డిపెండింగ్ ఆన్ వాళ్ళ హిస్టరీ ఏం చెప్తారు మనకి, వాళ్ళ హిస్టరీలో ఫ్యామిలీ హిస్టరీలో ఏమేం రిస్క్ ఉందో దాన్ని బట్టి మనం ఎవాల్యుయేట్ చేసి వర్కప్ చేసి పేషెంట్ ఇద్దరు ఏ రిస్క్ ఉంది లేదు, ఎట్లా ఉంటుంది వాళ్ళ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ముందు ఏం ప్రికాషన్ తీసుకోవాలి, ఫోలిక్ యాసిడ్ అని సప్లిమెంట్ ఇస్తాము, ఫోల్ వైట్ అనే ట్యాబ్లెట్ ఇస్తాం, ప్రీ కన్సెప్షనల్ మెడికేషన్స్ అవి స్టార్ట్ చేయాలి. లైఫ్ స్టైల్ బాగాలేదు అంటే చేంజ్ చేపిస్తాము, హెల్దీ లైఫ్ స్టైల్కి తీసుకొని వస్తాము, వెయిట్ లాస్ చేపిస్తాము, ఒబాసిటీ రిస్క్, ప్రెషర్ రిస్క్ని తగ్గిస్తాము. ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ ఫర్ కపుల్స్ బేసికల్గా టు టేక్ దెమ్ ఫర్ అ హెల్దీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్. ఓవరాల్గా when they become parents, healthy lifestyle is very very important to have a healthy babies. సో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ దశలోనే డాక్టర్ని కలవాలి, కపుల్ కలవాలి, వాళ్ళకున్న హెల్త్ ఇల్ హెల్త్ అన్నీ చూసుకోవాలి, ఆ ఇల్ హెల్త్ నుంచి ఎలా బయటపడాలి అవన్నీ మీరు సజెస్ట్ చేస్తారు, గైడ్ చేస్తారు, మెడికల్గా వాళ్ళని చేస్తారు. అలా సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా వాళ్ళకి ఇస్తారు. సైకోసోషల్ కౌన్సిలింగ్, ఓవరాల్ ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ ప్రాబ్లమ్స్ అంటాము. ఈ కామన్ ప్రాబ్లం కాకుండా ఎన్నోసారి ఎపిలెప్సీ ఉండొచ్చు, క్రానిక్ డిజీజెస్ ఉండొచ్చు, ఆర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్తాము, ఎస్ఎల్ఈ అంటాము. ఇట్లాంటివి చాలా ప్రీ మెడికల్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ని చూసి కొన్ని మెడిసిన్స్ని చేంజ్ చేయాలి పడుతుంది బిఫోర్ ప్రెగ్నెన్సీ. కొన్ని మెడిసిన్స్ని మనము సేఫ్ మెడిసిన్స్ కూడా థింక్ చేయాలి పడుతుంది బిఫోర్ ప్రెగ్నెన్సీ ఓన్లీ, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కాదు. దట్ ఈస్ ద రీజన్ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డయట్, మెడికేషన్, ప్రీ మెడికల్ ప్రాబ్లమ్స్, మెడికేషన్స్ చేంజ్ మారాలి. అన్ని ప్రెగ్నెన్సీ చేసిన మెడికేషన్ సేఫ్ ఉండదు, అది ముందు కౌన్సిలింగ్ అవుతుంది. సో దట్ అల్టిమేట్లీ ఏంటి, యు ఆర్ గివింగ్ అ వెరీ హెల్దీ ఎన్విరాన్మెంట్ టు ద గ్రోయింగ్ బేబీ. కాంప్లికేషన్స్ తగ్గించాలి, హెల్దీ బేబీస్ హ్యావ్ టు బి డెలివర్డ్. అందుకే ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కపుల్స్. సో ఈ ఫెర్టిలిటీ ఏరియాలో ఇన్ఫర్టిలిటీకి వచ్చే సమస్యల్లో మీరు చెప్తున్నట్టుగా ఒబెసిటీ, లేట్ మ్యారేజెస్, తర్వాత ఏమో బయలాజికల్ క్లాక్ సరిగా ఉండకపోవటం, ఇవన్నీ చెప్తున్నారు. లైఫ్ స్టైల్ అంటే ఇది నథింగ్ బట్ బయలాజికల్ క్లాక్ ఆర్డర్లో ఉందా డిజార్డర్లో ఉందా అదే కదా దాని సారాంశం. అయితే ఫ్యాటీ లివర్ అనేది బాగా ఇప్పుడు మోస్ట్ టాకబుల్ టాపిక్ అయింది. ఆ ఫ్యాటీ లివర్ కూడా వెరీ డేంజరస్ కదా, దాన్ని మీరు దాన్ని ఎలా చూడాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు?
సో ఫ్యాటీ లివర్ ఆఫ్ ఎనీబడి ఒక కామన్గా స్కాన్ రిపోర్ట్స్తోనే వస్తారు ఫ్యాటీ లివర్ అని. ఇట్ ఈస్ షోయింగ్ దాట్ మీ బాడీలో మెటబాలిజం ఇస్ నాట్ హ్యాపెనింగ్ వెల్. అంటే యువర్ డయట్, ఇప్పుడు నేను ఏదైనా ఫుడ్ తింటే ఫుడ్ బ్రేక్ డౌన్ అవుతుంది, ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ వేరియస్ న్యూట్రిషన్ అంటాం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్. డిపెండింగ్ ఆన్ నా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, డిపెండింగ్ ఆన్ నాకు ఎంత నా బాడీ కావాలి, బిఎంఐ డైలీ నీడ్స్ ఓన్లీ యూటిలైజ్ అవుతుంది. రెస్ట్ మిగతా పర్సంటేజ్ విల్ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్. ఈ ఫ్యాట్ కన్వర్ట్ అయినప్పుడు మనకి వెళ్ళి ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది. వన్ ఆఫ్ ద ఆర్గన్ ఇస్ లివర్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మార్నింగ్ ఐ హ్యావ్ ఈటన్ 3 dosa, ఇట్స్ అ కార్బోహైడ్రేట్స్ ఫుల్లీ, బట్ ఐ హ్యావ్ గాన్ అండ్ స్లెప్ట్, పడుకున్నా, ఏం చేయలేదు ఆ రోజు అంటే నా ఎనర్జీ బ్రేక్ డౌన్ ఈజ్ వెరీ స్మాల్. బాడీకి ఎంత రిక్వైర్మెంట్ చేయాలో అంతే 10% యూటిలైజ్ అవుతుంది, 90% విల్ గో ఇన్ టు ఫ్యాట్. సో నిదానంగా ఏంటి, ఎక్కడెక్కడ డిపాజిట్ అవుతుంది, స్టమక్, బాడీ ఫ్యాట్స్, లివర్ అండ్ ఒబాసిటీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సో బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫుడ్, న్యూట్రిషన్ ఎట్లా మేనేజ్ చేయాలి అంటే మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే తినాలి. ఎన్నోసారి ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది, మనం ఎక్కువ తినేస్తాం, తట్టుకోలేము, టేస్ట్గా ఉంటుంది ఫుడ్, క్రేవింగ్ ఉంటుంది. తినేసిన తర్వాత మీరు ఇమీడియట్గా అది బ్రేక్ డౌన్ చేయకపోతే ఇట్ విల్ గో ఇన్ ఫర్ ఫ్యాట్. ఫ్యాట్ బ్రేక్ డౌన్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ ఫ్యాటీ లివర్ డెఫినెట్లీ కాజెస్ లాట్ ఆఫ్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్. అండ్ అల్టిమేట్లీ మన బాడీలో ఎప్పుడైనా మనం ఫాస్టింగ్ చేస్తే ఇనిషియల్గా కార్బోహైడ్రేట్స్ యూజ్ అవుతుంది, తర్వాత ప్రోటీన్, లాస్ట్ ఫ్యాట్. ఎప్పుడైనా మనం అడ్వైస్ చేస్తే డూ అ డయట్ వెయిట్ లాస్ అంటే ఇనిషియల్ 2-3 months చాలా గొప్పగా చేసేస్తారు, టక్ 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 అని చేసేస్తారు, కానీ ఆఫ్టర్ దట్ దే డోంట్ మెయింటైన్ ద వెయిట్ లాస్, మళ్ళీ దే విల్ గెయిన్ ద వెయిట్. ద రీజన్ ఇస్ దట్ మెయింటెనెన్స్ ఆఫ్ వెయిట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. మనం ఏం తింటామో, మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, ఏది బ్యాలెన్స్ డయట్ అవన్నీ చూసుకొని మనం తింటే ఫ్యాటీ లివర్ని చాలా చాలా మట్టుకి తగ్గించవచ్చు. ఇప్పుడు ఫ్యాటీ లివర్ తోటి మీ దగ్గరకు వచ్చి ప్రెగ్నెంట్ లేడీస్ని ఎలా మీరు దాన్ని బ్యాలెన్స్ చేసి దాన్ని బయటపడేస్తారు? సో ప్రెగ్నెన్సీ డెలికేట్ ఫేస్ అన్నమాట. ఫ్యాటీ లివర్ నాన్ ప్రెగ్నెంట్ లేడీకి, ప్రెగ్నెంట్ లేడీకి చాలా డిఫరెన్స్గా మేనేజ్మెంట్ అవుతుంది. ఫ్యాటీ లివర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంది అని పర్సేకి వెళ్ళి మనము ఎక్కువ మెడిసిన్స్ పెట్టలేము, బికాస్ బేబీ ఉంది లోపల, బేబీ ఈజ్ గ్రోయింగ్ అన్నమాట. వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ పరంగా వాళ్ళ డయట్ని మాడిఫై చేస్తాము, లైఫ్ స్టైల్ని మాడిఫై చేసేసి రిక్వైర్మెంట్ క్యాలరీ సప్లిమెంట్ చేసేసి మనము ఒక డిసిప్లిన్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ ఇస్తాం. ఫుడ్ హ్యాబిట్స్తో పాటు మనము ఫిజికల్ యాక్టివిటీని కూడా చెప్తాం. ఫోర్త్, ఈ ఫ్యాటీ లివర్ గురించి, ఫ్యాట్ గురించి, ఓవరాల్ హెల్త్ ఇష్యూస్ ఏమేమి ఉందో దానిని ఎవాల్యుయేట్ చేసి కంట్రోల్కి తీసుకొని వస్తాం. సేమ్ టైం ప్రెగ్నెన్సీలో న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ ఇస్ మోర్, బికాస్ బేబీ ఈజ్ గ్రోయింగ్ కాబట్టి ఏది ఉన్నా తినడానికి ఉండదు, అక్కడ కూడా మనము బ్యాలెన్స్ హెల్తీ డయట్ని నేర్పిస్తాం అన్నమాట. ఇవన్నీ డిసిప్లిన్గా చేస్తేనే ఫ్యాటీ లివర్ ఎఫెక్ట్ ఆన్ ద బేబీ, ఆన్ ద గ్రోయింగ్ బేబీ ఇన్సైడ్ విల్ బి లెస్. ప్రెగ్నెన్సీకి కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం కానీ మెడికల్ ఇష్యూస్ తగ్గుతుంది. లేకపోతే ఫ్యాటీ లివర్ అన్నది మెడికేషన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనం యూజువల్గా ట్యాబ్లెట్స్ పెట్టం. ఇట్స్ డయట్, లైఫ్ స్టైల్ అండ్ కో ఎగ్జిస్టింగ్ మెడికల్ ప్రాబ్లమ్ని బ్యాలెన్స్ చేయాలి. అంటే ముందుగా మీరు ఈ ఫ్యాటీ లివర్ని అడ్రస్ చేసి దాన్ని నార్మల్ స్థితికి తీసుకొచ్చి హెల్తీ వాతావరణం తీసుకొచ్చిన తర్వాతనే ఫెర్టిలిటీ జోలికి వెళ్తారు. అందుకే సార్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తెలుస్తాయి, టోటల్ బాడీ కండిషన్ అంతా, టోటల్ బాడీ కండిషన్ తెలుస్తుంది. న్యూరో సోషల్ ఉండొచ్చు, సైకో సోషల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఎన్నోసారి పేషెంట్ చాలా సైకలాజికల్ స్ట్రెస్తో ఉంటారు సార్. జాబ్ స్ట్రెస్ ఉండొచ్చు, ఫ్యామిలీ స్ట్రెస్ ఉండొచ్చు, పర్సనల్ సోషల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇవన్నీ మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఈ రెక్టిఫై చేయడానికి ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. సో ఈ ఇన్ఫర్టిలిటీ ఏరియా గురించి మీరు మాట్లాడుతూ ఈ ఓవర్ వెయిట్, ఒబెసిటీ, అలాగే డయాబెటీస్, హైపర్ టెన్షను, థైరాయిడ్, అలాగే ఫ్యాటీ లివరు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా. డయాబెటీస్ వచ్చేసరికి టైప్ 2 డయాబెటీస్ అన్నమాట బాగా ఎక్కువ వినపడుతుంటుంది. కామన్ పీపుల్ చెప్పాలంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిక్, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిక్ అంటాము. టైప్ 1 డయాబెటీస్ comes very early. So type 2 diabetes is called as acquired diabetic, is basically happens because of the lifestyle. Genetic risk factor untadi kani it can be really modified better. Type 1 diabetes is called as insulin dependent diabetes and early onset diabetes untadi. నేనేం చెప్తున్నానంటే
మన ఇండియా, మన దేశంలో హై రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఎందుకు ఉంది అంటే మన ప్రివిలెన్స్ రేట్ అంటాము. ప్రివిలెన్స్ రేట్ అంటే ఓవరాల్ కంపారిటివ్గా మనకి రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇండియా ఏషియా ఇస్ హైయెస్ట్ రేట్ ఫర్ డయాబెటీస్. ప్రెగ్నెన్సీలో హై రేట్ ఆఫ్ డయాబెటీస్ బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ అంటే మాయా నుంచి మనకు హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హార్మోన్స్ దే కాంట్రాక్ట్ అంటే యాంటీ ఇన్సులిన్ లాగా యాక్ట్ అవుతుంది. మన రూటీన్గా ఒక ప్రోటోకాల్ ఉంది, ఎనీ ప్రెగ్నెంట్ విమెన్ నీడ్స్ టు బీ ఎవాల్యుయేటెడ్ ఫర్ డయాబెటీస్ అని. ఒక్క ప్రెగ్నెంట్ లేడీ కూడా మనం మిస్ చేయకూడదు. యాంటీ ఇన్సులిన్ హార్మోన్స్ రిలీజ్ అవుతూనే ఉంటుంది, బాడీలో మెటబాలిజం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. గొప్పగా నార్మల్ ఫుడ్ తిన్నా కూడా మనకి రిస్క్ ఆఫ్ షుగర్ ఇన్ ద బాడీ ఇంక్రీజెస్. ప్రెగ్నెన్సీలో ఇది హై ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్. ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి ఇంకా హై రిస్క్ పెరుగుతుంది. ఆల్రెడీ తనకి డయాబెటిక్ ఉంది అంటే రిస్క్ ట్రిపుల్ అవుతుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ ఒబాసిటీ, హైపర్ టెన్షన్ యాడ్ చేస్తుంది ఈ ప్రాబ్లమ్ని. బికాస్ బీపీ, డయాబెటీస్ ఆర్ లైక్ ట్విన్స్. ఇది రెండు కలిస్తే బాడీలో మెటబాలిజం చాలా మారుతుంది. మనం ప్రెగ్నెన్సీలో జాగ్రత్తగా డయాబెటీస్ అనే కండిషన్ని రూల్ అవుట్ చేసుకోవడం ఇంపార్టెంట్. రిస్క్ ఫ్యాక్టర్ ఉంది, ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్ అంటే ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్లో మనం టార్గెట్ పెట్టి గ్లూకోజ్ని కంట్రోల్ చేపించి హెల్దీ బ్యాలెన్స్ గ్లూకోజ్ లెవెల్లో కన్సెప్షన్ ఆ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి అని చెప్తాం. లేదు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యారు, ఆల్రెడీ డయాబెటిక్ ఉన్నారంటే ఎండోక్రాలజిస్ట్తో సాయంతో మనం మళ్ళీ షుగర్ మానిటరింగ్ చేసి సేఫ్ మెడికేషన్స్ పెడతాం. అలాంగ్ విత్ డయట్ అండ్ డిసిప్లిన్ ఈటింగ్ హ్యాబిట్స్. ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదని కూడా చెప్తాం ప్రెగ్నెన్సీలో. సేమ్ టైం ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ లేదు, ప్రెగ్నెన్సీ ఉంది అంటే 24 to 26 వీక్స్లో జీటీటీ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చేసి ఈ పేషెంట్కి ఏమైనా డయాబెటిక్ రిస్క్ ఉందా అని ఎవాల్యుయేట్ చేసుకుంటాం. ఇట్లా మనము స్కిమాటికల్గా ఎవాల్యుయేట్ చేసుకొని ట్రీట్ చేస్తాం. ఈ డిజార్డర్స్తో ఉన్నవాళ్ళని, క్రానిక్గా ఉన్నవాళ్ళు అనుకుందాం సే ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి మరి ఎలాగా మీరు ఆ ఫర్టిలిటీ కానీ ఎలా తీసుకొస్తారు, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో దాన్ని ఎలా మేనేజ్ చేసి వెల్ బేబీ డెలివరీకి సాధ్యం అవుతుంది? అది డయాబెటిక్ పేషెంట్కి అడుగుతున్నారు సార్. ఓకే, డయాబెటిక్ పేషెంట్ కావచ్చు, అయితే హైపర్ టెన్షన్ పేషెంట్ కావచ్చు, థైరాయిడ్ పేషెంట్ ఆల్రెడీ ఉన్నాయి, వాళ్ళకి క్రానిక్గా ఉన్నాయి, క్రానిక్ ఇన్ సెన్స్ అప్పటికే ఉన్నాయి, వాళ్ళు కన్సీవ్ అవుతారు, వాళ్ళ మీద ప్రెగ్నెన్సీ వస్తుంది, వాళ్ళని మీరు ట్రీట్ చేస్తారు, తర్వాత డెలివరీ జరుగుతుంది కదా, అది ఎలా, అది రిస్క్ ఫ్యాక్టర్ కదా. సో అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, ఏది రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ అంటే ఐడియల్లీ నేను మళ్ళీ చెప్తున్నాను ఈ పాయింట్ గురించి, ఎందుకంటే ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్కి చాలామంది రారు. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బయటకి ప్రెగ్నెన్సీ అయిన తర్వాతనే వస్తారు. సింపుల్ అడ్వైస్ ఫర్ పబ్లిక్ ఇస్, ప్రీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంది, థైరాయిడ్ ఉండొచ్చు, డయాబెటిక్ ఉండొచ్చు, ఆర్ ఒబాసిటీ, హైపర్ టెన్షన్, బిఫోర్ యూ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకముందు కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. సెకండ్, ప్రెగ్నెన్సీ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇమీడియట్గా సూన్ యాజ్ యూ మిస్ యువర్ పీరియడ్స్ కన్సల్ట్ యువర్ డాక్టర్. ఇనీషియల్ ఫేజ్లో కంట్రోల్ చేయడము ఈజీ, సేఫర్ ఫర్ ద గ్రోయింగ్ బేబీ. అవుట్కమ్ ప్రెగ్నెన్సీ స్మూత్ ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఉంది, బీపీ ఉంది, డయాబెటిక్ ఉంది, హై షుగర్స్ ఉంది, బట్ మీరు చెకప్ చేసుకోకపోతే దట్ విల్ ఎఫెక్ట్ యువర్ గ్రోయింగ్ బేబీ. మదర్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అన్కంట్రోల్ బీపీ ఉందనుకోండి, ప్రెషర్స్తో పాటు బేబీ గ్రోత్ చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది. బేబీ గ్రోత్ కాకుండా పేషెంట్స్కి రిస్క్ ఆఫ్ సూపర్ ఇంపోజ్ ఎక్లాంసీ అంటాము, ఫిట్స్ లాగా రిస్క్ పెరిగిపోతుంది. డయాబెటిక్ ఉంది అన్కంట్రోల్ అంటే జెనెటిక్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది బేబీకి, అనామలీస్ అంటాము, మిస్క్యారేజ్ ఛాన్సెస్ పెరుగుతుంది. బీపీ ఉంది అంటే ఐయుజిఆర్ అని చెప్తాం. ఐయుజిఆర్ అంటే గ్రోత్ రెస్ట్రిక్టెడ్ బేబీస్. ఈ మంత్లో ఇంత వెయిట్ బేబీ ఉండాలి, ఆ రీచే అవ్వద్దు. ప్లాజెంటల్ సర్క్యులేషన్, మాయాకి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది కదా, అది తగ్గుతుంది. బేబీకి ఫుడ్ ఎక్కడ వస్తుంది? మాయా నుంచి రావాలి. మాయా నుంచే బేబీకి ఫుడ్, న్యూట్రిషన్, ఆక్సిజన్ తగ్గింది అంటే బేబీ గ్రోత్ అవ్వద్దు. సో బీపీ కానీ డయాబెటీస్ కానీ ఇవన్నీ కంట్రోల్ అయితేనే బేబీ గ్రోత్ సేఫ్గా ఉంటుంది. థైరాయిడ్ వస్తే థైరాయిడ్లో కూడా 2 రకాలంగా ఉంటుంది మనకి, హైపో అండ్ హైపర్ థైరాయిడిజం అంటాము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మెజారిటీ ఆఫ్ ద టైం హైపోథైరాయిడిజం చాలా కామన్ అనమాట.
ప్రీ ప్రెగ్నెన్సీలోనే థైరాయిడ్ కంట్రోల్ చేసుకుని రెగ్యులర్గా మెడిసిన్స్ వాడితే స్మూత్గా ఉంటుంది ప్రెగ్నెన్సీ. కొన్నిసారి థైరాయిడ్ నార్మల్ ఉంది కదా అని సెల్ఫ్గా బంద్ చేసేస్తారు, ట్యాబ్లెట్ ఆపుతారు. కొన్ని డిఫరెంట్గా ప్రోటోకాల్ తీసుకొని ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వచ్చినప్పుడు థైరాయిడ్ చాలా హై ఉంటుంది. చాలా హై థైరాయిడ్ ఉన్నప్పుడు మిస్క్యారేజ్ ఛాన్సెస్, బేబీకి న్యూరో డెవలప్మెంట్ డిసార్డర్స్ వస్తుంది. సో థైరాయిడ్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, హైపర్టెన్సివ్ ఉండొచ్చు, ఇవన్నీ కంట్రోల్లో ఉంది. ప్రెగ్నెన్సీ అయినప్పుడు యూ కెన్ గివ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద బేబీ అంటాం. లోపల బేబీకి హెల్దీగా ఎన్విరాన్మెంట్ ఇస్తే హెల్దీ ప్రెగ్నెన్సీ అవుట్కమ్ కూడా బాగుంటుంది. సో మీరంతా మీ స్పెషలైజేషన్ అది కాబట్టి, సో మీరంతా కూడా యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. డెఫినెట్లీ అంతే కదా. డెఫినెట్లీ. తర్వాత ఈ సహజంగా ప్రెగ్నెన్సీ రావటము, భార్యాభర్తలు కలవటం వల్ల వాళ్ళు రావటం అనేది మనకి సరే అది ఒకటి. ఇంకో పక్క ఇప్పుడు కృత్రిమమైన మార్గాలు, అనేక మార్గాల్లో ఇప్పుడు ఫెర్టిలిటీ సెంటర్స్ అవి ఎక్కువ పెరుగుతున్నాయి కదా. వాటిని ఎలా చూడాలి, అవి ఎంతవరకు సేఫ్, సైంటిఫిక్గా ఎంతవరకు సేఫ్, ఎంతవరకు హెల్దీయరు, అలాగే అలా కృత్రిమ మార్గాల ద్వారా పుట్టిన వాళ్ళ యొక్క ఆ బేబీస్ యొక్క పిల్లల యొక్క లాంగివిటీ ఆఫ్ లైఫ్ స్ట్రాంగ్గా లాంగ్గా ఉండటం ఎంతవరకు హౌ ఫార్ ఇట్ ఈజ్ మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారో, దీన్ని ఎలా చూడాలి? సో కృత్రిమ మార్గాలో ఒక ట్రీట్మెంట్ అన్నమాట అది. చాలామంది కపుల్స్కి ఇప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్తో పాటు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. హెల్త్ పరంగా ఉండొచ్చు, లేకపోతే గర్భసంచి ట్యూబ్స్ బాగలేకపోవచ్చు, ఎండోమెట్రోసిస్ అని కండిషన్ చెప్తాము, ట్యూబర్కులోసిస్ అని కండిషన్ చెప్తాము. ఈ కండిషన్స్లో గర్భసంచి ట్యూబ్స్ డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు దే హ్యావ్ టు గో ఫర్ ART ఆర్ IVF, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ ఉండొచ్చు. IVF అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాము. ఆర్ సమ్ టైమ్స్ మేల్ ఫ్యాక్టర్ ఫర్టిలిటీ ఇష్యూ ఉన్నప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ తక్కువ ఉండొచ్చు, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ తక్కువ ఉండొచ్చు. ఆప్షన్ లేదు, దే హ్యావ్ టు గో ఫర్ IVF సైకిల్స్. అప్పుడు సో కృతక మార్గంలో చేసినది టెక్నిక్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఆన్సర్ విల్ బీ నాట్ కంప్లీట్లీ నో, బికాస్ చాలా న్యూవర్ టెక్నిక్స్ వచ్చింది. ఈ న్యూవర్ టెక్నిక్స్లో మనము ట్రీట్మెంట్ కరెక్ట్గా గొప్పగా ఇస్తే అవుట్కమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ బేబీ ఆల్సో విల్ బీ హెల్తీ. నేను ముందే చెప్పాను, బయాలజికల్ క్లాక్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ గురించి చెప్పాను. ఆఫ్టర్ 35-40 years మనం IVF కూడా చేస్తే కొన్నిసారి ఎగ్ క్వాలిటీ మంచిగా రాకపోవచ్చు, స్పర్మ్ క్వాలిటీ మంచిగా ఉండకపోవచ్చు. సో వెరైటీ ఆఫ్ స్టెప్స్ ఉంటుంది వెన్ వీ ఎవాల్యుయేట్ ఫర్ IVF. యంగ్ ఇండివిజువల్స్ గర్భసంచి హెల్తీగా లేదు, ట్యూబ్స్ పాడైంది అంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎగ్ మెయింటైన్ అవుతుంది. కానీ సేమ్ థింగ్ అట్ 45 యూ కెనాట్ ఎక్స్పెక్ట్. 45లో ఎగ్ క్వాలిటీ నెంబర్ చాలా మట్టికి తగ్గిపోతుంది. అప్పుడు జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా పెరిగిపోతుంది, మెడికల్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతుంది. ఈ కృతక గర్భ అంటాం కదా, ఈ టైంలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ART టెక్నిక్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు IVF టెక్నిక్ని అలవాటు చేసుకోవాలి పడుతుంది, రిస్క్స్ అండ్ బెనిఫిట్ చూసుకోవాలి పడుతుంది. ఎన్నోసార్లు మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఎగ్ క్వాలిటీ మంచిగా రాకపోవచ్చు, ఎంబ్రియోస్ ఫామ్ అవుతుంది. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే బయట ఫర్టిలైజేషన్ చేసి చిన్న ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత గర్భసంచికి పెడతారు. సో ఇవన్నీ పాయింట్స్ మనం చూస్తే అగైన్ ఐడియల్ ఏజ్ ఏంటి, భార్య భర్తది ఏజ్ ఏంటి, క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఏంటి, నంబర్ ఆఫ్ ఎగ్ క్వాలిటీ ఎట్లా, గర్భసంచి హెల్దీగా ఉందా లేదా, ఇద్దరిది మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా చూసుకొని ఇవన్నీ పాయింట్ కలిపి అవుట్కమ్ని చెప్తాం. సేమ్ టైం ఎంబ్రియో క్వాలిటీ బాగా ఉంది అంటే జెనెటిక్ రిస్క్ తగ్గుతుంది, ఎంబ్రియో క్వాలిటీస్ ఓకే అంటే జెనెటిక్ రిస్క్ పెరగొచ్చు. బట్ టెక్నాలజీ చాలా మారింది. ప్రెగ్నెన్సీ అయిన వెంటనే చాలా టెస్ట్లు, స్కాన్స్లో, అడ్వాన్స్ స్కాన్స్లో ఉన్నాయి. అర్లీగా మనం జెనెటిక్ రిస్క్ని తెలుసుకోవచ్చు. అగైన్ ఎనీ ఇన్వెస్టిగేషన్స్ ఫర్ దట్ మ్యాటర్ 100% లేదు, కానీ మెజారిటీ ఆఫ్ ద టైం 80% మనము అవుట్కమ్ని చెప్పచ్చు. అంటే మామూలుగా సహజంగా పుట్టిన పిల్లలకి మీరు చెప్పిన ఈ IVF దీని ద్వారా కృత్రిమ మార్గం ద్వారా పుట్టిన పిల్లలు సమానమైన ఈక్వల్ హెల్త్గా ఉంటారా? అంటే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీస్ యొక్క హెల్త్ ఎలా ఉంటుంది? అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అనాలా వాళ్ళని? టెస్ట్ బేబీని. సో వాళ్ళ టెస్ట్ ట్యూబ్ బేబీస్కి మామూలు న్యాచురల్ బేబీస్కి మధ్య హెల్త్ కండిషను హెల్త్ పరంగా ఎలా ఉంటారు? ఈక్వల్గా ఉంటుంది వాళ్ళ హెల్త్? సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్వేస్ న్యాచురల్. అంటే ఏమి డిస్టర్బెన్స్ ఉండదు, హార్మోన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, ట్రీట్మెంట్ పరంగా ఏమీ ఎఫెక్ట్ ఉండదు. ERT సైకిల్స్ మన కృతక గర్భ ప్రెగ్నెన్సీలో
పిల్లలు బాగా ఉంటారా, హెల్తీగా ఉంటారంటే మెజారిటీ దే విల్ డూ వెల్. బట్ అల్టిమేట్లీ వాళ్ళు పుట్టి డెవలప్మెంట్ గ్రోత్ అయినప్పుడు మనకి యాక్చువల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ తెలుస్తుంది. కానీ ప్రజెంట్లీ ఉన్న సిచ్యుయేషన్స్లో మనము ప్రీ ప్రెగ్నెన్సీ, కన్సెప్షన్, పోస్ట్ ప్రెగ్నెన్సీ బేబీ హెల్తీ పరంగా ఏమేమి టెస్ట్ విధానంగా చేయొచ్చో చేసుకొని ఎవాల్యుయేట్ చేస్తాము. సో ఐవీఎఫ్లో పుట్టారు బేబీ అన్హెల్దీ అని చెప్పకూడదు. మెజారిటీ విల్ డూ వెల్ ఓన్లీ. బట్ ఐవీఎఫ్లో పుట్టిన ప్రెగ్నెన్సీ ఆ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో ఎట్లా ఉంది, జెనెటిక్ రిస్క్ ఉంటుందా, యాడ్ ఆన్ అవుతుంది ఏమైనా మెటబాలిక్ ప్రాబ్లమ్ అని వాళ్ళు డెవలప్మెంట్ టైంలోనే మనకు తెలుస్తుంది. బట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్వేస్ న్యాచురల్ కదా. ఇప్పుడు దేర్ వాజ్ అ టైమ్ వెన్ ఈ బయాలజికల్ క్లాక్ని మీరితే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది అని చెప్పినప్పుడు అప్పుడు రిస్క్ ఎట్లా పెరుగుతుందో ఇక్కడ కూడా కొన్ని రిస్క్స్ ఉంటుంది. ఐవీఎఫ్లో రిస్క్ లేదని చెప్పట్లేదు, కానీ మెజారిటీ కెన్ డూ వెల్. బట్ స్మాలర్ పర్సంటేజ్ కెన్ హ్యావ్ రిస్క్ ఫ్యాక్టర్ మోర్ దెన్ ద న్యాచురల్. అది ఏంటి ఎట్లా అని మనము ప్రెగ్నెన్సీలో డెలివరీ తర్వాత కనుక్కుంటూ ట్రీట్మెంట్ ఇస్తూ వెళ్తాం. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలోనే మీకు తెలిసిపోతుంది ఆ క్వాలిటీ అనేది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో బేబీ ఎట్లా గ్రోత్ అవుతుంది, బేబీ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటుంది మనకి, అప్పుడనే మనకు తెలుస్తుంది జెనెటిక్ రిస్క్ ఉందా ఈ బేబీకి లేదా, ఏంటి యాంటిసిపేట్ చేయొచ్చు అని తెలుసుకుంటాము. కొన్నిసారి రికరెంట్ మిస్క్యారేజ్ అంటాం, ఆర్పిఎల్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాము. అక్కడనే మనకి ఈ రిస్క్ ఫ్యాక్టర్తో పాటు పిల్లలు పుడతారా, పుడితే ఎట్లా ఉంటుంది అని మనము కొన్ని జెనెటిక్ టెస్ట్ చేయాలి పడుతుంది. కొన్ని జెనెటిక్ క్రోమోజోము ఫ్యామిలీలో రన్ అవుతుంది. థర్డ్, ఎగ్ క్వాలిటీ, ఏజ్ రిలేటెడ్ ఎగ్ క్వాలిటీ, అక్కడ కూడా కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్, ఎస్పెషల్లీ డౌన్ సిండ్రోమ్, అనిప్లాయిడీ అంటాము, హై రిస్క్ ఉంటుంది ఆ ఏజ్లో. కాబట్టి అడ్వాన్స్ టెక్నాలజీస్ హ్యావ్ కమ్ అప్, వీ కెన్ డయాగ్నోజ్ ఎర్లీ, తొందరగా మనం డయాగ్నోజ్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లేస్ ఏంటి ఇక్కడ ఇందులో? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ బేసికలీ డిఎన్ఏ లెవెల్లో ఎంబ్రియో క్వాలిటీని అసెస్ చేస్తుంది. ఇప్పుడు మన అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, మన ఎవరి చేతిలో కూడా నోకియా ఫోను, నార్మల్ ఫోనే లేదు. టెక్నాలజీ ఈ స్టేజ్కి మారింది. ఎందుకు? టు మేక్ యువర్ లైఫ్ మోర్ సింపుల్. అట్లాగే ఎవ్రీ మెడికల్ ఎవిడెన్సెస్ రీసెర్చ్ ఇస్ బేస్డ్ ఎందుకు? టు మేక్ ద ఎంబ్రియో ఆర్ ద బేబీ హెల్త్ సేఫర్. అప్రోప్రియేట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అని అసెస్మెంట్. నథింగ్ ఇన్ మెడికల్ సైన్స్ ఇస్ 100% పర్ఫెక్ట్ సార్. వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ దట్. ఇప్పుడు ఒక క్రోసిన్ ట్యాబ్లెట్ వేసుకుంటాం అనుకోండి, దానికి నాకు అలర్జీ లేదా అని ఎప్పుడు తెలుస్తుంది? సింపుల్ క్రోసిన్ ట్యాబ్లెట్ కెన్ ఆల్సో హ్యావ్ ఎ సైడ్ ఎఫెక్ట్స్. అట్లాగే ఏది టెస్ట్ ఉన్నా ఏ టెస్ట్ కూడా 100%గా ఐడియల్ టెస్ట్ అనేది ఉండదు. మెజారిటీ ఆఫ్ ద టైం బెస్ట్ టెస్ట్ని అలవాటు చేసుకొని ఎవాల్యుయేట్ చేసుకుంటాము. అట్లాగే క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఐవీఎఫ్లో మనం ఎవాల్యుయేట్ చేసినప్పుడు చూసుకొని వెళ్తామన్నమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం దాన్ని తెలుసుకోవడానికి న్యూవర్ అప్లికేషన్, ఇప్పుడు న్యూవర్ టెక్నిక్ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. సిమిలర్ టు ఇప్పుడు రోబోటిక్ ఎట్లా వచ్చింది టెక్నాలజీ మన ఫీల్డ్లో, అడ్వాన్స్ టెక్నాలజీ, చాలా మందికి ఇప్పుడు రోబోటిక్ గురించి చాలా నాలెడ్జ్ వస్తుంది కదా, అట్లాగే ఇది కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటాము. సో తర్వాత డెలివరీస్కి వచ్చేసరికి మీరు చెప్పారు ఇన్ఫర్టాలిటీని మనం అడ్రస్ చేయొచ్చు, ఆ ఫర్టిలిటీని తీసుకురావచ్చు, అటన్నీ స్టడీ చేసి హెల్తీ బేబీస్ని మనం డెలివరీ అయితే చూడొచ్చు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా వాళ్ళ లాంగ్ లైఫ్ హెల్తీగా ఉండడానికి కూడా మనం వాళ్ళని మెడికల్గా కౌన్సిల్ చేస్తాము అవన్నీ చెప్తామన్నారు. అయితే ఈ డెలివరీస్ ఒకప్పుడు న్యాచురల్ డెలివరీస్ ఎక్కువ ఉండేవి, సర్జరీ ద్వారా బేబీని బయటికి తీయడం అనేది తక్కువ ఉండేవి. ఇది ఒక 50 ఏళ్లలో, ఒక 55-60 ఏళ్లలో ఈ మెంబర్ మారిపోతుంది. న్యాచురల్ వాళ్ళు తగ్గిపోతున్నారు, సర్జరీస్ ద్వారా ఎక్కువైపోతున్నారు. సరే రోబోటిక్ మళ్ళీ వద్ద, అది లేటెస్ట్ వస్తున్నారు కదా. సో ఈ న్యాచురల్ డెలివరీకి సర్జరీ ద్వారా డెలివరీకి వాట్ ఈస్ ది డిఫరెన్స్? విచ్ ఈజ్ హెల్దియర్, విచ్ ఈజ్ సేఫర్? సో మనము ఈ డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు లైఫ్ స్టైల్ గురించి మాట్లాడాము. లైఫ్ స్టైల్ మారిపోతుంది, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆర్ డిఫరింగ్. కాబట్టి నార్మల్ డెలివరీ రిస్క్ తగ్గిందని చెప్పట్లేదు, నార్మల్ డెలివరీని ఎంకరేజ్ చేయాలి, ఎప్పుడైనా నార్మల్ డెలివరీకి ఎంకరేజ్ చేయాలి మనం. కానీ మదరు బేబీ రిస్క్ ఇప్పుడు చాలా మట్టికి పెరుగుతుంది. నార్మల్ డెలివరీ ఈజ్ అ రూట్ ఆఫ్ డెలివరీ, సేఫ్ డెలివరీ ఈజ్ వన్ టర్మ్ మనం యూజ్ చేయాలి. ప్రెగ్నెన్సీ అవుతున్నారు, ప్రీ మెడికల్ ప్రాబ్లమ్స్తో మల్టిపుల్ రిస్క్ ఉంటుంది, బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు. ఐవీఎఫ్లో కూడా మనం నార్మల్ డెలివరీని ఎంకరేజ్ చేస్తాము. ఐవీఎఫ్లో కూడా నార్మల్ డెలివరీ చేయొచ్చు సార్. ఇప్పుడు అది రాంగ్ నోషన్, ఐవీఎఫ్ అయింది నాకు నార్మల్ డెలివరీ అవ్వద్దని తప్పు, అది లేదు. ఏమి మనం క్రైటీరియా చూస్తామంటే
ఈ ప్రెగ్నెన్సీలో బేబీ మదర్ ఎట్లా ఉన్నారు, హెల్దీగా ఉన్నారా, నార్మల్ డెలివరీకి సేఫ్ ఉన్నారా, ఈ నార్మల్ డెలివరీ ప్రాసెస్కి అలవాటు చేసినప్పుడు బేబీ కానీ మదర్ తట్టుకుంటారా, బేబీ గ్రోత్ బాగానే ఉందా, బేబీ ఉమ్మనీరు బాగానే ఉందా, అల్ట్రాసౌండ్ స్కాన్స్ బాగానే ఉన్నాయా, బీపీ డయాబెటీస్ కంట్రోల్ ఉందా, ఇవన్నీ చూసి గర్భసంచి ప్యాసేజ్ ఎలా ఉంది, నార్మల్ డెలివరీకి అడిక్వేట్ ఉందా లేదా, ఇవన్నీ మనము పారామీటర్స్ని చూసుకొని డెసిషన్ తీసుకుంటాము. మ్యాక్సిమం ఇప్పుడు మన దగ్గర చాలా పేషెంట్స్ కూర్చున్నారు ఐవీఎఫ్ కానీ నార్మల్ డెలివరీ అంటే ఐవీఎఫ్ పేషెంట్కి కూడా నార్మల్ డెలివరీకి ఎంకరేజ్ చేస్తాం. ఓకే, కానీ ఎన్నోసార్లు మనకి ట్విన్స్ ట్రిప్లెట్స్ ఉంటుంది విత్ బీపీ అన్కంట్రోల్డ్, డయాబెటిక్ అన్కంట్రోల్డ్, పేషెంట్ లేబర్కి సబ్జెక్ట్ చేస్తే బీపీ షూటప్ అవ్వచ్చు, మదర్కి ఫిట్స్ రావచ్చు, బ్లడ్ టెస్ట్ ఆర్ ఇంక్రీజింగ్, కిడ్నీ ఈజ్ గెటింగ్ ఎఫెక్టెడ్, బేబీ ఈజ్ నాట్ గ్రోయింగ్ వెల్, లోపల మంచిగా గ్రోత్ అవ్వట్లేదు, బేబీకి ఆక్సిజన్ సప్లై బాగలేకపోతే దిస్ మదర్ ఈ మదర్ బేబీ నార్మల్ డెలివరీకి సబ్జెక్ట్ చేస్తే చాలా హై రిస్క్ ఉంటుంది. మనం అప్పుడు స్ట్రెస్ కాకుండా సిజేరియన్ సెక్షన్ మార్గంతో సేఫ్ డెలివరీ చేయాలి పడుతుంది. సో సేఫ్ డెలివరీ షుడ్ బి ద టర్న్. నార్మల్ డెలివరీ సేఫ్ అయితే సేఫ్ డెలివరీ, సిజేరియన్తో పాటు మదర్ హెల్త్ ఆఫ్ ద బేబీ సేఫ్ అంటే సేఫ్ డెలివరీ. సో ఈ మన జనరేషన్లో ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్స్లో డోంట్ డిస్కరేజ్ నార్మల్ డెలివరీ, ప్లీజ్ ఎంకరేజ్ నార్మల్ డెలివరీ. సేమ్ టైం సిచ్యుయేషన్ దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి పడుతుంది. రిస్క్ని బేస్ చేసుకో, రిస్క్ అసెస్మెంట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో న్యాచురల్ ఫెర్టిలిటీని అలాగే న్యాచురల్ డెలివరీని మనం ఎంకరేజ్ చేయాలి. బట్ గివెన్ కండిషన్స్ ప్రకారం మనం వీ కెన్ గో ఫర్ ఆర్టిఫిషియల్ ఐవీఎఫ్ ఫర్టిలిటీ, అలాగే సర్జరీ ద్వారా డెలివరీ అనేది. ఇప్పుడు ఈ సర్జరీస్లో కూడా మొన్నటిదాకా మామూలు సర్జరీస్ చేసేవాళ్ళు, ఇప్పుడు రొబాటిక్ సర్జరీ అని వచ్చింది. సో రొబాటిక్ సర్జరీకి మామూలు సర్జరీకి వాట్ ఇస్ ద డిఫరెన్స్, అంటే విచ్ ఈజ్ పవర్ఫుల్, విచ్ ఈజ్ సేఫర్, విచ్ ఈజ్ బెస్ట్? నో సర్జరీ ఈజ్ బెస్ట్, నో సర్జరీ ఈజ్ బ్యాడ్. ఓకే, ఇప్పుడు 20 years ముందు ఇదే టాపిక్ మాట్లాడితే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎట్లా అంటే కోత ఆపరేషను లాప్రోస్కోపిక్ ఆపరేషన్ గురించి చాలా డిబేట్ ఉండే. ఇప్పుడు పేషెంట్ ఓన్లీ విల్ కమ్ అండ్ ఆస్క్ ఇన్ ద ఓపీడీ, మ్యామ్ నాకు ఎందుకు కోత ఆపరేషన్ చేస్తున్నా, నాకు లాప్రోస్కోపీ ద్వారా చేయండి అని. టెక్నాలజీని వాడుకోవాలి. టెక్నాలజీ అప్డేట్ ఒకటే కాదు సార్, పేషెంట్కి అవుట్కమ్ ఎట్లా అని కూడా మనం చూసుకోవాలి పడుతుంది. టుడే ఆఫ్టర్ 20 years ఆఫ్ ప్రాక్టీస్ ఇఫ్ వి సిట్ హియర్, పేషెంట్ లాప్రోస్కోపీ అడుగుతారు ఓవర్ కోత ఆపరేషన్. ఎందుకంటే అడ్వాంటేజ్ తెలుసు వాళ్ళకి, చిన్న చిన్న రంధ్రంలో ఆపరేషన్ చేస్తాము, తొందరగా రికవరీ అవుతారు, నార్మల్ యాక్టివిటీకి తొందరగా వెళ్తారు, సేమ్ టైం వాళ్ళకి ఉన్న హాస్పిటల్ స్టే తగ్గుతుంది, ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గుతుంది, బ్లడ్ లాస్ తగ్గుతుంది. అట్లాగే కోత ఆపరేషన్కి దీనికి డిఫరెన్సు ఎంత బ్రాడ్గా ఉందో, సిమిలర్లీ ఈ లేజర్ ఆర్ లాప్రోస్కోపీ ఆపరేషన్ ఆల్సో యాజ్ అడ్వాన్సింగ్. మన స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఐఫోన్ టెక్నాలజీ ఏఐ ఎట్లా మారిందో అట్లాగే లాప్రోస్కోపీ ఆపరేషన్స్ ఆర్ అదర్వైజ్ కాలేజ్ మనము మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అని చెప్తాం. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే కీ హోల్ సర్జరీ. ఈ కీ హోల్ సర్జరీలో కూడా చాలా చాలా మారింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద టెక్నాలజీస్ రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, చాలామందికి ఒకటి మిస్కన్సెప్షన్ ఉంది, రోబోటిక్ సర్జరీ అంటే రోబో ఆపరేషన్ చేస్తుందా అని. లేదు, అది కాదు. రోబోటిక్ సర్జరీ ఈజ్ అ సర్జరీ యూజింగ్ ద టెక్నాలజీ. ఈ టెక్నాలజీని యూజ్ చేసి పేషెంట్ అవుట్కమ్, పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, పేషెంట్ సర్జరీ రిలేటెడ్ అవుట్కమ్ బాగుండాలని. ఈ టెక్నాలజీ ఏముంది, చాలా మట్టికి మనకి లాప్రోస్కోపీ రోబోటిక్ అని డిఫరెన్స్ రావాలంటే ఫ్యూ పాయింట్స్ ఆర్ దేర్. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఇస్ విజన్, 3D మ్యాగ్నిఫికేషన్. ఇప్పుడు 3D సినిమాలు 4D సినిమాలు ఎట్లా వచ్చాయో 3D విజన్. 3D విజన్ అంటే ఏంటి, లోపల డెప్త్కి మనం ఆపరేషన్ చేసినప్పుడు చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ ఉండొచ్చు, 0.5 mm టిష్యూస్ ఆల్సో గొప్పగా కనిపిస్తుంది, పెద్దగా కనిపిస్తుంది. బైనాక్యులర్ విజన్ ఉంటుంది. హ్యూమన్ హ్యాండ్స్కి కొద్దిగా లిమిటేషన్స్ ఉంటుంది. ఎట్లా, మ్యాక్సిమం మనము ఒక 7 మూమెంట్స్ 6 మూమెంట్స్ చేయవచ్చు, రొటేషన్ మూమెంట్స్. బట్ రోబో కెన్ డూ 360 degrees మూమెంట్స్. అన్కండిషనల్ హ్యూమన్ లిమిటేషన్ని సర్పాస్ చేస్తుంది.
ఇది అడ్వాంటేజ్ ఏంటి పేషెంట్కి, మనం రోబో యూస్ చేసినప్పుడు కొన్ని ఏరియాస్ ఉంది వేర్ టెక్నికలీ మనం కన్వెన్షనల్ లాప్రోస్కోపీతో వెళ్ళాలంటే కొద్దిగా చాలా డిఫికల్ట్ ఉంటుంది ఏరియా వెళ్ళినప్పుడు. ఇట్ కుడ్ బి నారో పెల్విస్, పక్కన మేజర్ వెసల్స్ ఉంటుంది, అక్కడ మనం వెళ్ళి ఫైన్గా డిసెక్షన్ చేయాలి. ఆ డిసెక్షన్ చేయనప్పుడు ఏది స్ట్రక్చర్స్ పక్కన టచ్ కాకుండా మనం ఆపరేషన్ చేయాలి పడుతుంది, సేఫ్గా ఆపరేషన్ చేయాలి పడుతుంది. సో ఈ మోడిఫికేషన్తో ప్రిసిషన్తో మనము యూజ్ చేసినప్పుడు ఈ ఏరియాలో మనం నీట్గా డిసెక్షన్ చేసి ఆపరేషన్ చేయగలుగుతాం. అల్టిమేట్లీ పేషెంట్కి ఏది అడ్వాంటేజ్ అవుతుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, ప్రిసిషన్ ఆఫ్ సర్జరీ, ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, రంధ్రంలో ఆపరేషన్ అవుతుంది, నెక్స్ట్ డే పేషెంట్ రికవరీ అయిపోయి లేసి నార్మల్ యాక్టివిటీకి వెళ్ళిపోతారు, హాస్పిటల్ స్టే తగ్గుతుంది. ఇప్పుడు మన గ్రాండ్ మదర్ కానీ మన పేరెంట్స్ ఉన్న చాలామంది వచ్చి వాళ్ళని కేర్ తీసుకోవడం కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు ఒక్కరిద్దరు వచ్చి మీరు ఎలా ఉన్నామని అడిగితే అదే పెద్ద విషయాలు. ఇప్పుడు అందరు బిజీ కదా, సో లైఫ్ స్టైల్ కూడా మారింది. పేషెంట్ ఇప్పుడు ఆపరేషన్ చేయాలి, ఒక 2-3 డేస్లో రికవరీ అయిపోవాలి క్విక్గా. క్వాలిటీ ఆఫ్ లైఫ్ సర్జరీ తర్వాత నార్మల్గా ఉండడము మనం చూసుకోవాలి. కొన్ని కండిషన్స్ ఉంటుంది, కాంప్లెక్స్ కండిషన్స్, అప్పుడు ఈ టెక్నాలజీని మనం అలవాటు చేసుకోవాలి పడుతుంది. పేషెంట్ బెనిఫిట్ కోసము, పేషెంట్ అవుట్కమ్ కోసం యూజ్ చేయాలి పడుతుంది. ఎస్పెషల్లీ ఎండోమెట్రియోసిస్ కండిషన్, ఇది చాలా కాంప్లెక్స్ సర్జరీ అనమాట. ఈ కండిషన్లో మొత్తం మన ఆర్గన్ చుట్టూ ఉన్న ఆర్గన్ ఇన్వాల్వ్ చేసి అతుకొని పోతుంది, అడిషన్స్ అంటాము, బ్యాడ్గా అడిషన్స్ అవుతుంది. కాబట్టి మనం ఈ ఏరియాలో డిసెక్షన్ చేసినప్పుడు మనకి గుడ్ మ్యాగ్నిఫికేషన్ ప్రిసిషన్ ఉండాలి. హెన్స్ దిస్ robotic surgery is becoming more and more word to be spoken up. Maybe after 5 years everybody will be using robo. ఆ జనరేషన్ కూడా వస్తుంది. సో రోబోటిక్ సర్జరీలో డిమెరిట్స్ ఏమైనా ఉన్నాయా? ఎవ్రీ టెక్నాలజీ వచ్చినప్పుడు మెరిట్స్ అండ్ డిమెరిట్స్తోనే వస్తుంది సార్. 5 years బ్యాక్ ఎక్కడో ఒకటి రోబోస్, 1 or 2 రోబోస్ వేర్ మ్యానుఫ్యాక్చర్డ్. టుడే దెర్ ఆర్ మెనీ రోబోట్స్ కమింగ్ అప్. ఇవన్నీ ఎట్లా అంటే డిమెరిట్స్ గురించి కాదు, ఎవ్రీ టెక్నాలజీ చాలా ఎక్స్పెరిమెంట్తో బయటకు పడుతుంది. వితౌట్ ఎక్స్పెరిమెంటింగ్, వితౌట్ ట్రయింగ్ ట్రయల్ అంటాం, ట్రయల్ చేసి దిస్ మెషిన్ ఇస్ గుడ్, దిస్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ గుడ్, ఈ టెక్నాలజీ పేషెంట్కి బెనిఫిట్ ఉంటుంది, ఈ టెక్నాలజీలో అడ్వాంటేజ్ ఉంటుంది, సేఫ్టీ పరంగా చెక్ లిస్ట్ చేసిన తర్వాతనే మనము పేషెంట్ యూజ్ చేయవచ్చు. FDA అప్రూవల్ చేయాలి. వితౌట్ FDA సేఫ్టీ జోన్ మనము ఏది కూడా యూజ్ చేయడానికి ఉండదు. సో FDA అప్రూవల్, FDA టెక్నాలజీ సబ్జెక్ట్ చేయకముందు మనకి చాలా టెక్నాలజీని సబ్జెక్ట్ చేసే సైంటిఫిక్గా, మషిన్ పరంగా, సేఫ్టీ పరంగా, బికాస్ వీఆర్ ట్రీటింగ్ అ పేషెంట్, వీఆర్ ట్రీటింగ్ అ హ్యూమన్, వీ కెనాట్ టేక్ అ రిస్క్ ఆన్ దాట్. సో మెరిట్స్ డిమెరిట్స్ని బ్యాలెన్స్ చేయాలంటే సేఫ్టీ మన పర్పస్ని మన మైండ్లో పెట్టుకొని చేయాలి పడుతుంది. డెఫినెట్గా మనము కోత ఆపరేషను, లాప్రోస్కోపీ, రోబోటిక్ పరంగా మాట్లాడాలంటే చాలా చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. డిమాండ్ కమ్ రిక్వైర్మెంట్ అంటాము. అంటే ప్రజెంట్లీ ఇప్పుడు మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, బట్ దే వాజ్ అ టైమ్ వెన్ స్మార్ట్ ఫోన్ కొనాలంటే ఇట్ వాజ్ అ పెద్ద విషయాలు. ఎవరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందో దే ఆర్ సపోజ్ టు బీ కాల్డ్ యాజ్ యునో అ బిగ్ పీపుల్. బట్ అట్లా లేదు. డిమాండ్ ఎక్కువ అయినప్పుడు, మనకి రిక్వైర్మెంట్ ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా కాస్ట్ ఆఫ్ ద సర్జరీ విల్ కమ్ డౌన్. సో రోబోటిక్ అనేది టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్స్ ఉంది కాబట్టి కాస్ట్ డిఫరెన్స్ కొద్దిగా వస్తుంది. మిగతా అన్నీ ఇట్స్ కంప్యూటర్ ఆపరేటెడ్, AI ఇంటెలిజెన్స్, వెల్ కంట్రోల్డ్ ఉంటుంది, సేఫ్టీగా ఉంటుంది. కానీ అడ్వాంటేజ్ సర్పాస్ చేస్తే డెఫినెట్గా చాలా అడ్వాంటేజ్ ఉంది రోబోటిక్లో. సో జనరల్ సర్జరీస్ కంటే రోబోటిక్ సర్జరీయే మోస్ట్ అడ్వాంటేజెస్ అంటారు. పేషెంట్కి అవుట్కమ్, సేఫ్టీగా కాంప్లెక్స్ సర్జరీలో చాలా రోల్ ప్లే ఉంది. కంపారిటివ్గా రోబోటిక్ సర్జరీ ఇది బెస్ట్ సర్జరీ అంట. Robotic surgery is modified for complexity of surgery to give the better outcome of the patient అంటాం. సో డెఫినెట్గా ఇవన్నీ పాయింట్స్ నేను చెప్పాను కదా, మ్యాగ్నిఫికేషన్ ఉండొచ్చు, 3D ఉండొచ్చు, అది యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంటు గొప్పగా 360 రొటేషన్ అవుతుంది. ఫైనర్ ఏరియాస్ ఇక్కడ మనం డిసెక్షన్ చేస్తాము, ప్రిసిషన్గా డిసెక్షన్ చేస్తాం కాబట్టి ఏరియా ఆఫ్ ఫోకస్ ఆఫ్ డిజీజ్ మనం క్లియర్ చేయాలి సర్జరీ టైంలో అంటే బెటర్ క్లియరెన్స్ ఉంటుంది. కాబట్టి రోబోటిక్ సర్జరీ చాలా ప్లస్ అడ్వాంటేజ్ హ్యాస్ సర్పాస్డ్ ఆల్రెడీ. సో కంపారిటివ్లీ ఇది చేస్తే ఇది కాదని కాకుండా టెక్నాలజీ యూస్ చేస్తే అవుట్కమ్ బెటర్ ఉంటుంది అని చెప్పొచ్చు మనం. సో కంపారిటివ్గా మా జనరల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి ఖర్చు విషయంలో ఎంత తేడా ఉంటుంది? తేడా ఉంటుంది సార్, బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ
తేడా ఎందుకుంది అంటే బికాస్ ఎగ్జాంపుల్ ఇది 10 రూపాయలు అనుకోండి, అది ఎంత రూపాయికి ఎంత అవుతుంది? సార్ 10 రూపాయలు ఈ రూపాయలు కాదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎనీ సర్జరీ మనం చేసినప్పుడు కోత ఆపరేషన్, లాప్రోస్కోపీనా, రోబోటిక్ అని చెప్పినప్పుడు కంప్లీట్ సర్జరీ మినిమైజింగ్ ద రిస్క్ ఫ్యాక్టర్ టు ద పేషెంట్ అని మనం మైండ్లో పెట్టుకోవాలి. కాంప్లెక్సిటీ ఆఫ్ సర్జరీ ఉన్నప్పుడు కాంప్లెక్సిటీని మనం ఎట్లా హ్యాండిల్ చేస్తామని కూడా ఉండాలి. కాంప్లెక్సిటీ ఆఫ్ సర్జరీ హ్యాండిల్ చేసినప్పుడు పేషెంట్ అవుట్కమ్ ఎట్లా ఉండాలని చూడాలి. ఇవన్నీ ఫ్యాక్టర్ని కలిపిన తర్వాత ఎవ్రీ స్టెప్ కాస్టింగ్ చేస్తే మీకు అవుట్కమ్ అక్కడని తెలిసిపోతుంది. కాస్టింగ్ టెక్నాలజీ ఒకటే కాదు, కాస్టింగ్ రిలేటెడ్ టు ద డిజీజ్, కాస్టింగ్ రిలేటెడ్ టు ద అవుట్కమ్ని కూడా చూడాలి పడుతుంది. అంటే మనం అంటే మామూలుగా దాన్ని బేర్ చేయగలిగిన వాళ్ళు ఓకే, మామూలుగా పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు దీన్ని బేర్ చేయగలుగుతారు, అందరు అందుబాటులో ఉందా రోబోటిక్? సార్ ఇప్పుడు చాలా రోబో వచ్చాయి సార్. ఓకే, ముందు ఒకటే రోబో ఉండే, ఇప్పుడు చాలా రోబోట్స్ వచ్చాయి, ఇండియన్ మేడ్ రోబోట్స్ వచ్చాయి టు ఎఫెక్ట్ దిస్. వాళ్ళకు కూడా యూటిలైజేషన్ అవ్వాలని కాస్ట్ ఈస్ కమింగ్ డౌన్ స్లోలీ. ఓకే, అండ్ ఐ థింక్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ కమింగ్ ఫ్యూ ఇయర్స్ ఎవ్రీబడి కెన్ యూజ్ రోబోట్స్. ఇప్పుడు మామూలు సర్జరీ ఎంత అవుతుందండి? సో మామూలు సర్జరీ అంటే ఖర్చు ఉంటుంది డైరెక్ట్ ఖర్చు అన్నది ఇప్పుడు ఓపెన్ సర్జరీ అనుకోండి. ఓపెన్ సర్జరీలో మనం ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయట్లేదు. ఆటోమేటిక్గా ఓపెన్ సర్జరీలో ఉన్నప్పుడు కొత్త ఆపరేషన్ చేస్తాము, ఓపెన్ చేస్తాము, సర్జరీ చేస్తాము. పేషెంట్ హ్యావ్ టు సఫర్ అ లాట్ విత్ పెయిన్, డిలేడ్ డిశ్చార్జ్ ఫ్రమ్ హాస్పిటల్, లాంగ్ టర్మ్ వాళ్ళకి పెయిన్స్ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఖచ్చితంగా డ్రాప్ అవుతుంది. సో దాని ఖర్చు అమౌంట్ ఎంత అవుతుంది? సో అమౌంట్ అనేది మనం ఎగ్జాక్ట్గా ఇట్లానే 1 రూపీ మెడికల్ ఎవిడెన్స్లో ఇలా మామూలు జర్లు అయితే ఒక 50,000 40% డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. 30-40% డిఫరెన్స్ ఉంటుంది. ఓపెన్కి, లాప్రోస్కోపీకి, రోబోటిక్కి 30-40% డిఫరెన్స్ అయితే వస్తుంది. ఇప్పుడు మామూలు సర్జరీ ₹1,00,000 అయింది అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ 30-40% డిఫరెన్స్, ₹1,50,000 అవుతుంది ఎస్ అంతే. అంత మరీ ఎక్కువ, అంతకంటే ఎక్కువేం కాదు, అంత యూజువల్గా. సో తర్వాత మీరు బాగా చెప్పారు దీని గురించి. ఈ ఫర్టిలిటీని న్యాచురల్గా ఎలా పెంచుకోవాలి, ఆ కెపాసిటీని? ఇప్పుడు తగ్గుతుంది కూడా అంటున్నారు, తగ్గుముఖం పట్టింది భారతదేశము, సంతానోత్పత్తి తగ్గుముఖం పట్టింది. అటు మేల్ కానీ, అటు మేము ధాతువులు అంటారు, ధాతు పుష్టి అంటారు కదా, అటు మేల్లో కానీ ఇటు ఫిమేల్లో కానీ బాగా తగ్గిపోతుంది అంటున్నారు కదా. దీన్ని మనం డాక్టర్ రావడం, సర్జరీ చేయడం, మెడికేషన్, హెల్త్ అది ఎప్పుడు ఉంటుంది. బట్ న్యాచురల్గా మనం ఎలా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఫర్టిలిటీ? న్యాచురల్ ట్రీట్మెంట్ ఇస్ అ సింపుల్ ట్రీట్మెంట్ యాక్చువల్లీ, బట్ చాలామంది ఇది యాక్సెప్టే చేసుకోరు, ఎందుకంటే డిఫికల్ట్ ట్రీట్మెంట్ వాళ్ళకి. న్యాచురల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ అని చెప్పేస్తాం, డైరెక్ట్గా చెప్తాం. హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? డోంట్ స్మోక్, డోంట్ డ్రింక్, డోంట్ ఈట్ ప్రిజర్వ్డ్ ఫుడ్, ప్రోసెస్ మీట్స్ రెడ్యూస్ చేయండి, ఫిజికల్ యాక్టివిటీకి అలవాటు చేసుకోండి, మీ బాడీ సిస్టమ్ని, హార్మోన్స్ బ్యాలెన్స్గా పెట్టుకోండి అని ఫస్ట్ పాయింట్ చెప్తాం. అది పాయింట్ మీరు సీరియస్గా ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఫర్టిలిటీ బ్యాలెన్స్లో ఉంటుంది. ఆటోమేటిక్గా కన్సెప్షన్ రేట్ పెరుగుతుంది. కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతుంది. ఇది పక్కన పెట్టి చాలామంది 1 వీక్ ఎక్సర్సైజ్ చేస్తారు, తర్వాత 3 వీక్స్ రిలాక్స్ అయిపోతారు. 1 వీక్ స్ట్రిక్ట్గా డయట్ ఫాలో చేస్తారు, 6 మంత్స్ చేశాను కదా, ఏం రిజల్ట్ లేదు కదా అని వదిలేస్తారు. 1 వీక్ ప్యాక్డ్ ఫుడ్ తిన్నారు, మళ్ళీ తర్వాత దే విల్ స్టార్ట్ ఇట్ అప్. 1 వీక్ మెడికేషన్స్ అలవాటు చేసుకోరు, మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్. ఎందుకంటే డిసిప్లిన్ ఆఫ్ లైఫ్ అనేది ఇవన్నీ సిస్టమ్ బేస్ పైననే ఉంది. 4 decades బ్యాక్, అంటే 50 years బ్యాక్, న్యాచురల్ ఫుడ్, లైఫ్ స్టైల్, సింపుల్, అవాయిడింగ్ ప్రాసెస్ ఫుడ్స్ ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ యూస్ టు కన్సీవ్ కదా. సో లైఫ్ స్టైల్ అన్నది చాలా చాలా మాడిఫై చేయాలి పడుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఈ లైఫ్ స్టైల్ని సీరియస్గా తీసుకుంటే 50% ఆఫ్ ద టైం, ఎస్పెషలీ పీసీఓఎస్ అనే కండిషన్ ఉంది. ఈ కండిషన్లో ఏంటంటే మనం ఏది మందులు పెట్టినా పేషెంట్ డయట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవట్లేదంటే వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు జీరో అవుతారు, మళ్ళీ ప్రాబ్లమ్స్తో వస్తారు, మళ్ళీ ఇరెగ్యులర్ పీరియడ్స్తో వస్తారు, మళ్ళీ ఫర్టిలిటీ ఇష్యూస్తో వస్తారు. వాళ్ళకి స్ట్రిక్ట్గా ప్లీజ్ డూ అ డయట్, లైఫ్ స్టైల్, వెయిట్ లాస్, హెల్దీ ఫుడ్స్, టాప్ 1, 2, 3, 4 పాయింట్స్ చెప్తాం. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ టేకింగ్ దిస్, ఉన్నంతకాలం క్రమశిక్షణగా ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఉంటే మీరు అవుట్కమ్ కూడా నార్మల్గా కన్సెప్షన్ ఛాన్సెస్ పెరుగుతుంది. సో ఈ కాంబినేషన్, ఫెర్టిలిటీ కాంబినేషన్లో ఫిమేల్ అండ్ మేల్ కాంబినేషన్ కదా ఇది, ఇట్స్ నాట్ ఇండివిజువల్స్ రోల్, నాట్ ఎట్ ఆల్, ఇట్స్ ఎ కాంబినేషన్. సో ఈ కాంబినేషన్లో ఇద్దరు కూడా
మీరు చెప్పినట్టుగా డిసిప్లిన్డ్గా ఉండాలి. ఇది ఒకరిది కాదు కదా అవును. సార్. స్పర్మ్ క్వాలిటీ మంచిగా ఉండాలి, ఎగ్ క్వాలిటీ కూడా మంచిగా ఉండాలి. ఈ 2 క్వాలిటీ మంచిగా ఉండాలంటే ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు హెల్దీగా లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటూ, హెల్దీగా లైఫ్ స్టైల్ అంటే డయట్, లైఫ్ స్టైల్, వెయిట్ లాస్ అండ్ అన్నెసెసరీ మెడికేషన్ అవాయిడ్ చేస్తూ ఫిజికల్ యాక్టివ్ ఉన్నారు, బ్యాలెన్స్ డయట్. ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే 2:00, 3:00 అయితే కూడా పడుకోరు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మొబైల్ ఫోన్కి చాలా అలవాటు అయిపోయింది మన లైఫ్ స్టైల్. 10:00, 9:00 ఎవరైనా పడుకుంటారా అంటే మెజారిటీ లేదు. ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే మన పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది బ్రెయిన్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గ్లాండ్. వెరీ ఇంపార్టెంట్ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండ్లో ఒకటి ఇంపార్టెంట్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది, మెలాటోనిన్ అని చెప్తాం. మెలాటోనిన్ బ్యాలెన్స్లో ఉంటే మన స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవ్వదు. ఒక్కసారి స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయింది అంటే, మెలాటోనిన్ డిస్టర్బ్ అయింది అంటే మన లేడీస్కి హార్మోన్స్ డిస్టర్బ్ అవుతుంది. హార్మోన్స్ డిస్టర్బ్ అయితే సైకిల్స్ డిస్టర్బ్ అవుతుంది, సైకిల్ డిస్టర్బ్ అయితే ఎగ్ క్వాలిటీస్ డిస్టర్బ్ అవుతుంది, ఫర్టిలిటీ ఇష్యూస్ బిల్డప్ అయిపోతుంది. సో మేడం, ఇప్పుడు ఈ షుగర్ గురించి మనం చెప్పారు, డయాబెటీస్ చెప్పారు కదా, బీపీ, హైపర్ టెన్షన్, ఆ పారామీటర్స్ ఏమైనా మారాయా? ఇది డిబేటబుల్ ఆఫ్ టాపిక్. ఎందుకంటే బీపీ అనగా 120/80 పారామీటర్స్ ఫర్ బీపీ అంటే పెరిగింది, పారామీటర్స్ ఫర్ డయాబెటిక్ లెవెల్, షుగర్ లెవెల్ కూడా పెరిగింది. కానీ ప్రెగ్నెన్సీలో మనం మాట్లాడదాం. జనరల్ పాపులేషన్ వేరు, ప్రెగ్నెన్సీ వేరు. బికాస్ ప్రెగ్నెన్సీలో చాలా చేంజెస్ అవుతుంది బాడీలో. ప్రెగ్నెన్సీలో మనం స్టాండర్డ్ కట్ ఆఫ్ పెట్టుకుంటాము. అదేంటి? ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్ నాట్ మోర్ దెన్ 95. పోస్ట్ ప్రాండియల్ అంటే ఫుడ్ తిన్న తర్వాత 2 hours తర్వాత నాట్ మోర్ దెన్ 140. అండ్ HbA1c అని చెప్తాము, నాట్ మోర్ దెన్ 6%. ఇది స్టాండర్డ్ ఫార్ అ పేషెంట్ హూ ఇస్ ప్రెగ్నెంట్. అండ్ ప్రెగ్నెన్సీలో ఇది టార్గెట్ అచీవ్ అయ్యారంటే దే విల్ బీ నార్మల్ యాజ్ అ నార్మల్ నాన్ డయాబెటిక్ పేషెంట్. సో వాళ్ళకి టార్గెట్ వేరు, జనరల్ పాపులేషన్కి టార్గెట్ వేరు ఉంటుంది. లైఫ్ స్టైల్ ఎట్లా మారుతుందో, ఇప్పుడు ముందు ఏంటి, బీపీ 120/80 పైన అయితే మీకు బీపీ. ఇప్పుడు ఆ గైడ్లైన్స్ లేదు, గైడ్లైన్స్ మారింది. అట్లాగే షుగర్ లెవెల్ కూడా మారుతుంది ఫర్ అ జనరల్ పాపులేషన్. ఫర్ అ నాన్ ప్రెగ్నెంట్ పీపుల్ అంటాము. ప్రెగ్నెన్సీ అయితే ఇది స్టాండర్డ్ అనమాట. ఇప్పుడు నార్మల్గా మారింది ఏంటి మేడం? బీపీకి ఏంటి, షుగర్కి ఏంటి? సో 130, 90, 85 ఇస్ అ కట్ ఆఫ్ నా. ఈ షుగర్ షుగర్ ఇప్పుడు నాన్ ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే యూజువల్గా మనం ఫాస్టింగ్గా ర్యాండమ్ షుగర్ అని చూస్తామన్నమాట. ర్యాండమ్ షుగర్ కొన్నిసార్లు 120 ఉన్నా కూడా వీ డోంట్ టెల్ దే ఆర్ డయాబెటిక్. వెంటనే మనం వాళ్ళు డయాబెటిక్ అని చెప్పం. 120 క్రాస్ అయినా, 140, 160 క్రాస్ అయినా కూడా ఆ రోజు ఏం తిన్నారు, ఎట్లా వచ్చారని చూసుకొని వాళ్ళ ఫాస్టింగ్ పీపీబీఎస్ అని చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు డయాబెటిక్ ఉన్నారా లేదా అని మనము చెప్పగలుగుతాం. ర్యాండమ్గా ఇప్పుడు మనం ఏదైనా షుగర్ ఫుడ్ తినేసి వెళ్ళి శాంపిల్ ఇస్తే 160, 200 కూడా రావచ్చు. అందులో ఆల్రెడీ ఉంటుంది కదా, ఇది ఇమీడియట్ ఎఫెక్ట్. కాబట్టి ఎనీ పేషెంట్ ర్యాండమ్గా వెళ్ళి మీ షుగర్ టెస్ట్ చేసుకొని 180 ఉంది అంటే నేను డయాబెటిక్ అయిపోయానా అని టెన్షన్ పడకండి. ఇమీడియట్గా వెళ్ళి కన్సల్ట్ అయ్యి కరెక్ట్గా డిసిప్లిన్గా డయట్ చేసి 1 or 2 weeks ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ ఇచ్చేసి తర్వాత మీరు మీ BMIని క్యాలిక్యులేట్ చేసి మీ ప్రీ మెడికల్ ప్రాబ్లమ్స్ కలుసుకొని మనం ఎవాల్యుయేట్ చేయాలి పడుతుంది. ప్రీ డయాబెటిస్ ఆ స్టేజ్ ఏముంటుంది? సో ప్రీ డయాబెటిక్ అంటే ఇది అంటుంటారు కదా, బార్డర్లో ఉన్నారంటుంటారు. అవును. ప్రీ డయాబెటిక్ అంటే షుగర్ కొద్దిగా అప్పర్ లిమిట్లో ఉంటుంది, కానీ మీరు డయట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే ఇట్ కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్. ప్రీ డయాబెటిక్ పేషెంట్ ఈజ్ లైక్ వార్నింగ్. మీరు అక్కడికి వెళ్తే మీకు ప్రాబ్లం అవుతుంది, వెళ్ళకండి, వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు మన సిగ్నల్ లైట్ ఎట్లా వార్నింగ్ ఇస్తే స్టాప్, మూవ్ అని చెప్తాము, వెయిట్, థింక్ అబౌట్ ఇట్ అని చెప్పట్టు. ప్రీ డయాబెటిక్ మీన్స్ ఇట్ ఈస్ వార్నింగ్, యూ క్యాన్ బికమ్ డయాబెటిక్ ఇఫ్ యూ డోంట్ డూ దిస్. మీరు చేయకపోతే మీరు డయాబెటిక్ అయిపోతారు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోండి, డయట్ రెగ్యులర్గా చేయండి, వెయిట్ లాస్ చేయండి, ఫిజికల్గా యాక్టివ్గా ఉండండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి అని క్లియర్గా చెప్తాము. ఈ లెవెల్ ఆఫ్ షుగర్ని మనము తగ్గించి నార్మల్ లెవెల్కి తీసుకొని రావచ్చు. హైపర్ టెన్షన్ 250 ఉందనుకోండి షుగర్, యూ కెనాట్ టెల్ షీస్ ప్రీ డయాబెటిక్, షీస్ ఆల్రెడీ డయాబెటిక్. హైపర్ టెన్షన్ కూడా అలాంటి థియరీ ఉంది. హైపర్ టెన్షన్ ఎందుకంటే దాని కూడా అలాంటి థియరీ ఉంది అంటున్నా. యూ క్యాన్. ఎన్నోసారి ద బిగ్గెస్ట్ కాజ్ ఫర్ హైపర్ టెన్షన్ ఇప్పుడు యంగ్స్టర్స్, చాలా యంగ్ పీపుల్కి మనం బీపీ చూస్తున్నాము, నాట్ ఈవెన్ 30. స్ట్రెస్, డయాబెటీస్ కూడా వచ్చేస్తుంది. స్ట్రెస్ ఈజ్ అ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ల్యాక్ ఆఫ్ స్లీప్, ఆడ్ అవర్స్ ఆఫ్ వర్కింగ్, ఫుడ్ ఆన్ టైం లేదు, స్ట్రెస్ ఫ్యాక్టర్ డబుల్ ట్రిబుల్ అవుతుంది. లైఫ్ ఈజ్ వెరీ ఫాస్ట్ మూవింగ్, ఛాలెంజెస్ చాలా 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 ఉంది ఇప్పుడు లైఫ్లో.
ఇవన్నీ పాయింట్లో చూస్తే కొన్ని కండిషన్స్ని మనము ఎసెన్షియల్ హైపర్టెన్సివ్ అంటాము. అంటే ప్రైమరీ హైపర్టెన్షన్. సెకండరీ హైపర్టెన్షన్ వేరు, ప్రైమరీ హైపర్టెన్షన్ వేరు. సెకండరీ హైపర్టెన్షన్కి కారణాలు ఉంటుంది. హార్ట్ నుంచి హైపర్టెన్షన్ రావచ్చు, కిడ్నీ ప్రాబ్లం నుంచి బీపీ రావచ్చు. బట్ ప్రైమరీ హైపర్టెన్షన్లో ఏమి కాజెస్ మనకు తెలియదు, అన్నీ నార్మల్ వస్తుంది, బట్ స్టిల్ దే ఆర్ హైపర్టెన్సివ్. అది జెనెటిక్ రిస్క్ ఉండొచ్చు, లేకపోతే అక్వైర్డ్ రిస్క్, లైఫ్ స్టైల్ రిస్క్ అంటాము, స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. దీనిని మనము సైలెంట్గా ఫోకస్ చేసి లైఫ్ని డిసిప్లిన్ చేసుకుంటే కంట్రోల్కి తీసుకొని రావచ్చు. జెనెటిక్గా కూడా వస్తాయి అంటారు కదా ఈ రెండు. ఎస్ లాట్ ఆఫ్ జెనెటిక్ ఎవాల్యుయేషన్ అవుతుంది సార్. ఇప్పుడు లాట్ ఆఫ్ జీన్స్ ఆర్ మోడిఫైయింగ్ బాడీలో. సో జెనెటిక్ రిస్క్, ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ హైపర్ టెన్షన్ ఉంది అంటే వీఆర్ ఆల్రెడీ రిస్క్ ఫర్ గెటింగ్ హైపర్ టెన్షన్. అది మనం చేంజ్ చేయలేము. బట్ ఆల్రెడీ మన ఫ్యామిలీలో హైపర్ టెన్షన్ ఉంది, నా లైఫ్ స్టైల్ కూడా నేను సీరియస్గా తీసుకోను, ఏది తినాలో తింటాను, ఎట్లా ఉండాలో ఉంటాను, ఓకే, స్ట్రెస్లో ఉంటాను, రిలాక్సేషన్ చేయను, ఎక్సర్సైజ్ చేయను అంటే ఖచ్చితంగా రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్.